శాంతమ్మ. అక్కయ్య నా ఇదేంటి సెంటర్కి వెళ్ళే రోజుల్లో ఉమ్, అప్పుడు ఇంట్లో వెల్లుల్లి అని తినొద్దు అన్నప్పుడు సరే 2 సార్లు నేను తినలేదు. ఉమ్, ఎప్పుడైతే ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకున్న తర్వాత అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వదిన మరదళ్ళు తినంటే ఇలా తినకూడదంట తినొద్దని చెప్పారు ఉమ్, అనేసి అని నేను తినలేదన్నమాట. ఉమ్, తర్వాత ఇది తినొచ్చు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు వెళ్ళినప్పుడు చెప్పాను, వదిన నేను తింటున్నాను అని చెప్పాను నేను. ఉమ్, వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించలేదు, చాలా సంతోషించారు, నువ్వు తింటున్నావు మాకు చాలా సంతోషం అనేసి అందరూ చాలా సంతోషపడిపోయారు. అంటే ప్రాక్టికల్ గా ఇది ఒకటి స్టార్టింగ్ నుంచి. ఉహుం, ఉమ్, ఆ ఆ తర్వాత జ్ఞానం కూడా చెప్తే వాళ్ళు విన్నారు. ఉమ్, మీ క్లాస్ కూడా పెట్టి వినిపించాను. అయితే ఓకే. వినిపిస్తే మా వదినంది నాకు లింక్ పంపించు రాజేశ్వరి, నేను వింటాను అని చెప్పింది. ఉహుం, నేను వింటాను అనేసి. ఆ అలా ఆ ఇంకా ఇటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా నువ్వు వంశాంతికి వెళ్ళేదానివి కదా, మరి నువ్వు తింటావంటే నేను తింటాను, అలాంటిది ఏం లేదు, వస్తాను చేశాను. మిగతా వాళ్ళందరూ కూడా అడుగుతుంటే చెప్తున్నాను అన్నమాట. ఉమ్, అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు అంటున్నారు, మీరు మా ఇక్కడ అక్కడ ఏం చెప్తున్నారు అసలు అంటే భగవంతుడు శివుడు భూమి పైకి వచ్చి ఉన్నాడు, ఆయన ధర్మ స్థాపనకు వచ్చాడు, ఆయన చెప్పే జ్ఞానం ఇది అని చెప్పాను అనమాట. అంటే ఉమ్, మాది రోడ్డుకే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూరగాయలు పువ్వులు వాళ్ళందరూ అంటే అప్పుడు రోజు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు అక్కయ్య. ఉమ్, అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం అంటే ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంట్లో ఉమ్, నుంచే ఇల్లునే సేవాస్థానంగా ఇల్లునే శివాలయంగా చేసుకోవాలని ఇంట్లో నుంచే చేస్తున్నాను అని చెప్పాను. మంచి మాట అయితే అసలు ఏం చెప్తున్నారో మాకు చెప్పమ్మా అనేసి అందరు వచ్చి మా గేట్ దగ్గర నిలబడ్డారు అనమాట. ఈ కూరగాయల వాళ్ళు, ఆ, పూల వాళ్ళు, కూరగాయల వాళ్ళు, ఇంకా ఈ చుట్టుపక్కల అందరూ చాలా ఉమ్, మంది ఉంటారు అన్నమాట. అందరూ ఉమ్, అక్కడ వచ్చి వాళ్ళ చైర్లు తెచ్చి వేసుకొని కూర్చొని ఉంటే ఇంకా నేను చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇలా ఉమ్, ఉంటుంది, ఇలా బాబా భగవంతుడు వచ్చారు. బాబా అంటే తండ్రిని పేరు పెట్టి పిలవద్దు కాబట్టి అక్కడ నార్త్ ఇండియాలో బాబా అంటే తండ్రి అని, ఉమ్, మనము శివ పరమాత్మ తండ్రి అంటాం కదా అనేసి చెప్పాను. ఉమ్, మరి ఎట్లా మరి ఇక్కడ వచ్చి అన్ని తినొద్దు ఇలా అంటారు కదా అంటే అలాంటిది ఏం లేదు. ఉమ్, ఇప్పుడు మనము పిల్లలము మనకు పిల్లలు ఉన్నారు. మన పిల్లలు ఉన్నప్పుడు నలుగురిని 4 రకాలుగా చూస్తామా, అందరిని ఒకే రకంగా చూస్తామా అని చెప్పాను. ఉమ్, అంటే అందరిని ఒక రకంగా చూస్తామంటే భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఒకే రకంగా తన పిల్లలుగానే చూస్తారు. ఒకరిని ఒక రకంగా, ఒకరికి మంచి చేశాడు మాకు చెడు చేశాడు, మాకు భగవంతుడు ఈ తలరాతలు ఇట్లా రాశాడు, ఆయన గుడ్డివాడు, ఇవన్నీ అనడం కరెక్ట్ కాదు. ఆయన ఏం చేయలేదు, మనం చేసుకున్నాం. ఉమ్, మనం ఏం ఆలోచించి మనం ఏం చేస్తేనే మనకు అలాంటి ఫలితం వచ్చింది. ఉమ్, దీంట్లో అంటే మరి భగవంతుడు మన తల రాస్తాడంటారు కదా అంటే ఆయన ఏం రాయడు. ఇప్పుడు పోనీ ఒకవేళ మీకే ఒక పెన్ను ఇచ్చాను, మీకు 4 పిల్లలు ఉన్నారు కదా, మరి మీ పిల్లల తలరాతలు ఉమ్, మీరు రాయండి అని చెప్పాను. ఉమ్, ఎలా రాస్తారు నలుగురికి? బాగానే రాస్తాను. మరి బాగా రాసినప్పుడు నువ్వు ఒక మామూలు మనిషి అయ్యే 4 పిల్లల గురించి బాగా రాస్తాను అంటున్నావు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ రాస్తావా? కష్టాలు రాస్తారా, దుఃఖాలు అనారోగ్యాలు అలాంటివి రాస్తారా మీరు అని అడిగాను. అంటే ఉమ్, లేదు లేదు అందరూ బాగుండాలమ్మా, అందరు సంతోషంగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి అట్లనే అనుకుంటాం కదా. అంటే మామూలు మనుషులం మనం అలా అనుకుంటున్నప్పుడు పరమాత్ముడు కదా, మరి ఆయన మొత్తం ప్రపంచమే తన పిల్లలైనప్పుడు అందరి గురించి ఒకేలా ఆలోచిస్తాడు కదా, ఒకేలా తలరాత రాస్తాడు కదా. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఒకరికి కష్టాలు, ఒకరికి దుఃఖాలు, ఒకరికి అనారోగ్యాలను రాయడు కదా. ఆయన ఉన్నతోన్నతమైన తండ్రి పరమాత్ముడు శివుడు. ఇప్పుడు అంటే మరి ఇప్పుడు ప్రపంచం ఎందుకు ఇలా అయింది అంటే మనలో ఉన్న ఆలోచనలు, మనం ఏవైతే తప్పుడు ఆలోచనలు చేస్తున్నాము అవంతా ఇలా పాకిపోతున్నాయి. ఉమ్, మనలో ఉన్న వికారాల వల్లనే ప్రకృతి అంతా ఇలా అయిపోయింది. మనలో ఉన్న చెడు ఆలోచనలే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ప్రపంచం అంతా తమో ప్రధానంగా అయిందని చెప్పాను అక్కయ్య. ఉమ్, అయితే వాళ్ళు ఈ మధ్య చెప్తున్నారు, అమ్మ మా అంటే కొంచెం ముందు లైన్ లో ఉంటారన్నమాట వాళ్ళందరూ. ఉమ్, అక్కడ గుడి దగ్గర మేము అందరినీ గ్యాదర్ చేస్తాము, మీరు పిలుస్తామమ్మా, మీరు వచ్చి చెప్పండి, మీకు ఉమ్, టైం ఎప్పుడు ఉంటుంది చెప్పంటే మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని చెప్పాను. ఉమ్, అలా ఇప్పుడు అందరూ వచ్చి అడుగుతూ ఉన్నారనమాట.
ఓకే. అంటే మరి ఆ! మరి బ్రహ్మకుమారులు తెల్ల చీరలు కట్టుకుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు అంటే కొంచెం ఒక 100 అడుగుల దూరంలోనే చర్చ్ ఉన్నది మాకిక్కడ. హ్మ్. అయితే వాళ్ళందరూ ఇట్లా కట్టుకుంటారంటే, అలా భగవంతుడు ఏం చెప్పలేదు. ఇలాంటి బట్టల గురించి ఇలాంటి బట్టలే కట్టుకోవాలని ఏం చేయలేదు. మన గుళ్ళోకెళ్ళినప్పుడు ఎలాంటివి కట్టుకుంటాము? పట్టు చీరలు, మామూలు చీరలు, రంగు చీరలు అలానే భగవంతుడు బట్టల గురించి చెప్పడానికి రాలేదు. హ్మ్. మనని ఉన్నతంగా చేయడానికి అసలు మనమెవరము అని చెప్పడానికి ఆయనొచ్చాడు. హ్మ్. మనము మనలో ఉన్న మనలో గుణాలు నింపడానికి అనేసి గుణాలు నింపడానికి, శక్తులు నింపడానికే ఆయన వచ్చాడు. మనమెవరమో నిజం ఏంటో చెప్పడానికి ఆయనొచ్చాడు. హ్మ్. ఒక కథ చెప్తారు గదా! ఒక పులిపిల్ల తప్పిపోయి గొర్రెల మందలో, మేకల మందలో కలిసిపోయింది. కొన్నాళ్ళకు అది దాని ఒరిజినాలిటీ మర్చిపోయింది. హ్మ్. అప్పుడు తన తల్లి వచ్చి, "నువ్వు మేకవు కాదు, నువ్వు పులి, నువ్వు ఇది" అని చెప్తది. అందుకే మనం ఏంటి మనం భగవంతుని పిల్లలము. ఆయనకి ఏ గుణాలున్నాయో, ఆయనకి ఏమున్నాయో ఆయన పిల్లలు మనమని చెప్పడానికే పరమాత్మ శివుడు అవతరించున్నాడు భూమిపైన. హ్మ్. ఆయనని ఇప్పుడు ఎలా ఉన్నాడో అలా యథార్థంగా తెలుసుకోవాలి అని చెప్పానత్తయ్య. హ్మ్. ఇలా ఇది చెప్తుంటే చెప్పేటప్పుడు చాలా ఫోటో ఏం తీయలేదా మీరు? ఎందుకంటే కొన్ని ఫోటోలు తీసి అట్లాంటివి ఇదిగో మాకు వచ్చేసి చిన్న బ్రీఫ్ అప్ కింద రాసి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చూసారా? కూరగాయల వాళ్ళంతా వచ్చి ఇట్లా విన్నారు, ఆ! చేశారని. సో అట్లా ఫోటో కరోనా పెట్టి చిన్న బ్రీఫ్‌గా రాస్తే కొంచెం చూసే వాళ్ళకి ప్రేరణగా ఉంటది కదా అని చెప్పి. అవును. కరెక్టే. కానీ ఐడియా రాలేదు. శనివారం, ఆదివారం క్లాసులు లేవు గదా! అలా బయటికెళ్ళి నిల్చున్నాను. సామాన్యంగా "నువ్వెప్పుడు బయటికి రావమ్మా, ఈరోజొచ్చి నిల్చున్నావని" వాళ్ళందరూ నా దగ్గరకొచ్చేసారు గేట్ ముందుకి. ఆ! సో తర్వాత వచ్చేసినా ఏం చేస్తారంటే మీరే ఒక ఫోటో అన్న తీసేయండి. ఇప్పుడు రాజేశ్వరి అక్కయ్యకే ఆ! కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఫోటోలు తీసి లేదా అందులో ఉన్న ఎవరికో ఒకరి చేతన్నా తీయించి గ్రూప్‌లో పెట్టి కింద చిన్నగా బ్రీఫ్‌గా 4, 5 లైన్‌లు రాయండి. ఈ రకంగా ఎళ్లి మేము సేవ చేశామని. అప్పుడు చూసి ఎందుకంటే కొంతమంది మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఎవరో చేస్తే ఈళ్ళు చేస్తారు. ఆహా! వాళ్ళు చేస్తే మేము చేస్తాం. అట్లా ఒకరితో లింక్ పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఈ జూమ్ క్లాసులు కూడా అంతే. ఎవరో చ ప పోయితే చదువుకుని ముందుకెళ్ళిపోతుంటే వాళ్ళు పోతుంటే నేను వెళ్తానని అట్లా వచ్చి జాయిన్ అయినోళ్ళు చాలా మంది ఉంటున్నారు. అంటే వాళ్ళు ముందుకెళ్ళిపోతాం మేము ఉండిపోతామేమో ఈ మధ్య ఆళ్ళేదో కొత్త కొత్త పాయింట్లు మాట్లాడేస్తున్నారు అని ఒకరిని చూసి ఒకరు చేస్తారు. బాబా కూడా అంటారు కదా! మీరు ఏ కర్మలైతే ఆచరిస్తారో మిమ్మల్ని చూసి అందరూ చేస్తారని. అందుకే మీరు చెప్తున్నారు. పాయింట్ చెప్తున్నారు. బ్రీఫ్‌గా చెప్తున్నారు. సో అది చేస్తున్నారన్న విషయం ఒకసారి గ్రూప్‌లో కూడా వేస్తే ఈసారి మళ్ళీ ఎలాగో చెప్తారు కదా! వాళ్ళకి ఇదేమి అయిపోలేదు కదా! చెప్తాను. సో, ఈసారి కాబట్టి ఫోటో తీసుకున్నాక మీరన్నా తీయండి. ఎవరికైనా వస్తది తీయడానికి అంటే వాళ్ళని ఒకసారి ఒక నిమిషం కూర్చోపెట్టి కొంచెం ఆ ఫోటోలు ఇట్లా తీయండి. తీస్తే ఏమైద్దంటే దాని ద్వారా ప్రేరణ అన్నది వస్తది. అలా అని చెప్పి వందలు వందలు తీసేసి పుస్తకాలు పంచేసి గ్రూప్ అంతా నింపేయకండి. అలా నింపేసి మళ్ళీ అసలు జ్ఞానం అంతా ఎటో వెళ్ళిపోతది. సో, మనం ఏది చేసినా అది సారం ఉండాలి అందులో. ఎందుకంటే చూస్తుంటాం గదా! కొంతమంది పుస్తకాలు పంచి ఎక్కడెక్కడ ఇస్తున్నా అన్ని ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అది మొబైల్‌లో స్పేసు ప్రాబ్లము. ప్లస్ అందులో చూడాల్సింది ఏం లేదు గదా! ఇప్పుడు పుస్తకాలు పంచడం అన్నది పాత సేవ అయిపోయింది. అందరూ చేస్తున్నారు. ఎవరు భయపడట్లేదు ఇప్పుడు. ఇప్పుడు వాచా ద్వారా బయటికి రావాలి. సో, వాచా చేసేవాళ్ళు ఫోటోలు పెడితే ప్రేరణాత్మకంగా ఉంటది. ఏమైనా కొత్త కొత్త యుక్తులు వాడితే అది పెట్టండి. ఇంకా అక్కయ్య ఓవరాల్‌గా ఎంతమందొచ్చారు క్లాస్ వినడానికి? ఆ రోజు ఒక 10 మంది ఉన్నారక్కయ్య బయట. 10 అంటే మంది దాకా ఉన్నారా? అంటే అబ్బో! అది క్లాస్ లేదు కదా! సడన్ అలా ఎళ్లారు బయటికి. హ్మ్. బయట నిల్చేసరికి అందరొచ్చేసారనమాట. సరే వచ్చారు ఓహో! కదా! ఎలాగో ఇప్పుడు మరి వాళ్ళు కూరగాయలు అమ్ముకునే పనేమైంది మీ క్లాస్ వింటూ కూర్చుంటే? కొంతసేపు కదా! వాళ్ళుంటారు కదా! వచ్చినప్పుడు మధ్యలో ఎళ్ళేసి ఇచ్చేసి వచ్చేస్తున్నారు. మా ఇంటి ముందే 4, 5 బండిలు పెట్టుకుంటారు. ఓకే. ఓకే. అయితే ఓ పని అట్లా చేయండి. వాళ్ళకి ఒక 15 మినిట్స్ క్లాస్ అని చెప్పి వాళ్ళ కన్వీనియన్స్‌కి తగ్గట్టు ఒకటి జస్ట్ ఒక 15 మినిట్స్ క్లాస్ అన్నట్టు హ్మ్. ఇచ్చేసి, వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందడానికి నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న సంకల్పం హ్మ్. నేర్పించండి. ఎందుకంటే వాళ్ళు పాపం ఎప్పటికప్పుడు సంపాదించుకొని తింటారు కాబట్టి డబ్బు వస్తే మంచిదన్న ఫీలింగ్ ఉంటది. సో, ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సంపన్నంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అన్న సంకల్పాలు నేర్పించండి ఆళ్ళకోటని. లేదు వాళ్ళొచ్చి కూర్చుంటా అంటే మరిది కూర్చోనంటే నిల్చునే చెప్పేసేయండి. ఇక్కడ చెప్పేసి వాళ్ళ మాది చేత మడిలో ఉంది. అనిపిచ్చేయండి. హ్మ్. అనిపిచ్చి ఆ తర్వాత మీరు కూర్చుని వాళ్ళ కోసం చెయ్యండి. "అన్నయ్య చిట్టిబాబు అన్నయ్య కొంచెం మైక్ ఆఫ్ చేయాలన్నయ్య. ఎవరు మాట్లాడుతున్నా ఎందుకంటే సౌండ్ ఒస్తోంది.
సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ సంకల్పాలు నేర్పించేసి మీరు వెనక నుంచి తర్వాత కూర్చుని వాళ్ళందరూ సంపన్నంగా ఉన్నారు, ధనం సంపద అని మీరు వెనక నుంచి చెయ్యాలి. అవతల వాళ్ళకి వచ్చి నేర్పించేసి వదిలేసేయడం కాదు. అర్థమైంది అక్కయ్య? సో చేసి వాళ్ళకు అర్థమైంది. నేర్పించి మీరు చేస్తే వాళ్ళకి మంచి లాభాలు వస్తున్నాయి అని అంటే బాబా ప్రత్యక్షం అవుతారు కాబట్టి బాబాకి దగ్గర అవుతారు. సో అందరికీ అదే చెప్తున్నాను, జ్ఞానము చెప్తారు, వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగాలి, అనుభవాలు జరగాలి. ఇప్పుడు వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నారంటే లాభాలు రావాలి వాళ్ళకి. ఆ లాభాలు వస్తే వాళ్ళు చేస్తారు. అందుకే వాళ్ళకి సంకల్పాలు నేర్పండి, వెనక నుంచి మీరు చెయ్యండి కూర్చుని. సో ఆ లాభాలు వచ్చేసినాయి అంటే అప్పుడు బాబాకి దగ్గర అవుతారు, వింటారు, అలా ఇంకా అలా వ్యాపిస్తూ ఉంటది. ఇంకా కొద్దిమంది నమ్మారంటే ఇంకా ఈ- సంకల్పాలు వెళ్తూ ఉంటే ఆ తరంగాలు వెళ్తే ఎంతో మంది నమ్మి దగ్గర అవుతారు ఆయనకి. అదొకటి కూడా ఈరోజు చూడాలి ఏంటి? అక్కయ్య. మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది అక్కయ్య. ఓకే. అయితే ఆ, ఇప్పుడే చిగురిస్తుంది కొత్తగా. అది తెంపాను. నాకెంత అవసరం ఉంటే అంత పెట్టుకున్నాను. ఎదురుగా పూల బండే ఉంది. ఈ ఆమెకి వెళ్ళి తీసుకుని ఇస్తే, అమ్మా ఇప్పుడే అనుకుంటున్నామమ్మా మీరు కరివేపాకు ఇస్తే బాగుండని, దేవుడు పంపించినట్టే వచ్చి ఇచ్చారు మీరు అనేసి. అక్కడ సరే, భగవంతుని గుర్తు చేశారు. అదే అంటున్నా, ఇవన్నీ చిన్న విషయాలే గాని చూసారా బాబా ప్రత్యక్షం అవుతున్నారు. అంటే మనం ఏ కర్మ చేసినా చూసే వాళ్ళకి ఆయన గుర్తు రావాలి, అది బాబా ప్రత్యక్షత చేయడం అంటే. ఇస్తూ పోతుంటే ప్రత్యక్షం అవుతాడు ఆయన, అంతే సింపుల్ గా చెప్పాలంటే. ఆ, ఇంకొక ఓకే. ముసలా ఉంటది ఆ, అక్కయ్య. ఆ, తనకు ఎవరు లేరు. అక్కడ ఉమ్, ఎక్కడో చిన్న స్కూల్లో ఆయేలా చేస్తుంది. ఉమ్, అయితే తను వచ్చిన డబ్బుతో పోగు చేసుకొని స్టవ్ కొనుక్కుందాము వండుకోవడానికి అనుకుందంట. వాళ్ళ అన్న కూతురు ఎవరో వచ్చి ఆ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయింది. పాపం వండుకోవడానికి కూడా లేదు ఉమ్. తనకి. ఇంకా మనము మనతో పాటు ఇంకొంచెం బియ్యం ఎక్కువ వేసి రోజు ఆమెకి, అది కూడా ఒక కర్మనా సేవ అలా అవుతుంది కదా అని ఆలోచన వచ్చి అలా కూడా చేస్తున్నాను. మంచిదే, ఈ చిన్న చిన్నవి చేస్తూ ఉంటేనే ప్రత్యక్షత ఆ, జరుగుతూ అంటే ఉంటది. ఎక్కడికో వెళ్ళిగా చుట్టుపక్కల ఇక్కడిక్కడే ఉన్నారు అది అందులో ప్లస్ చెప్పడానికి. పాత్రదానం అది అంటే అక్కడ అర్హత ఉంది, వాళ్ళు అక్కడ నిజంగా వాళ్ళు లేని పరిస్థితి, అటువంటి చోట వెళ్ళి అన్నదానాలు చెయ్యాలి. ఊరికే మనం కూర్చుని వండుకు తినేసి బ్రహ్మభోజనాలు తినడం అని కాదు. సో అందుకే మరీ చెప్తున్నాం, మీరు చెయ్యాలి అన్న ఉద్దేశం ఉండాలి కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తారసపడతారు. అందుకే నిర్భాగ్యులకు భాగ్యాన్ని తయారు చేయండి, నిస్సహాయాలకు సహాయం చేయండి అని చెప్పడానికి కారణం అదే. సో అందరూ వింటున్నారు కదా. సో ఏవో పెద్ద పెద్ద కొండలు ఎత్తడం అని కాదు, మన పరిధిలో ఎంతమంది అవసరం ఉంది. భక్తిలో ఒక మాట ఉంది, అపాత్ర దానం అని చెప్పి. అంటే పాత్రత లేని వాడికి దానం చేశామంటే ఉపయోగం ఏముంది. సో ఎక్కడ అవసరం ఉందా అని మనం చెయ్యాలి అని అనుకుంటే ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు, మనం ఇస్తూ పోతుంటే బాబా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఇంకా అక్కయ్య, ఇంకెక్కడెక్కడ ప్రత్యక్షం చేశారు చెప్పండి. ఇంకా ఇది అంటే సెంటర్ నుంచే వెళ్ళిన వాళ్ళు ఇక్కడ అక్కయ్య వాళ్ళని తీసేశారన్నమాట. అయితే ఉమ్, వాళ్ళు చెప్తున్నారు అక్కడికి వచ్చి మాకు ఇక్కడ చాలా మందిని నేను గ్యాదర్ చేస్తాను, మీరు వచ్చి కొంచెం చెప్పండి అమ్మా అంటే వస్తానని చెప్పాను. ఉమ్, మళ్ళీ మా ఏరియాలోనే ఇక్కడ గ్రూప్ లో అరుణక్కయ్య ఉంటారు. తను ఉమ్, ఇప్పుడు ఆ సీతారామ కళ్యాణం వస్తుంది కదా, మన ఉమ్. ఏరియాలో ఇలా అక్కడ ఉంది, మీరు వచ్చి చెప్పండి అక్కయ్య అంటే, సరే భగవద్గీత రూపంలో బాబాని ప్రత్యక్షం చేద్దాం వస్తాను అని చెప్పాను. వాళ్ళు రమ్మని అక్కడికి వెళ్తాను. మళ్ళీ ఇప్పుడు ఈ శ్రీరామనవమి అని అంటే కూరగాయలు ఒకసారి వెళ్ళి రామాయణం గురించి కూడా చెప్పండి. అంటే రామాయణం పౌరాణిక కాదా అది ఇదని ఏం చెప్పకండి. అలా చెప్పకుండా ఇదిగో ఈ సంఘటన యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఇది, పరమాత్మ అవతరించి ఇలా చేస్తారని అవి కవర్ చేసి కూడా చూడండి వీలైతే మీకు. సరే అంటే అక్కయ్య. భక్తులు కాంటెక్స్ట్ కి తగ్గట్టు వింటామంటారు. శ్రీరామనవమి రోజే శ్రీరాముని గురించి వినడం ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళకి కొన్ని. సో కాబట్టి అది పౌరాణిక గాథ జరగలేదు అని ఇవన్నీ చెప్పకుండా జస్ట్ ఈ రకంగా ఆధ్యాత్మికంగా దాని వెనకాల ఉన్న ఇదేంటి, దాన్ని ఎట్లా ప్రాక్టికల్ కి తేవాలని మీ పరిధిలో మీరు ప్రిపేర్ అయ్యి చెప్పండి. ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. ఇంకా సరే అక్కయ్య. అయితే ఇప్పుడు ఈ కూరగాయల వాళ్ళందరూ అక్కడ ముందు లైన్ లో ఉంటారన్నమాట. వాళ్ళందరూ ఒక 35 మంది ఎంతో ఉన్నారంటే 40 ఒక 50 పైనే వస్తారమ్మా, మేము అందరిని పిలుస్తాం మీరు రండి అని చెప్పారు. ఈ శనివారం అయినా ఆదివారం అయినా రమ్మన్నారు. వెళ్తాను అక్కయ్య చేయడానికి. సదా విజయీ భవ. థ్యాంక్ యూ ఈ అక్కయ్య. ప్రతి కర్మలో బాబా ప్రత్యక్షం అవ్వాలన్నదే నా శుభకామన. చేస్తూ వెళ్ళండి, ఖచ్చితంగా ఇంకా ముక్తి ద్వారాలు తెరుచుకుంటాయి, ముక్తి జీవన్ ముక్తి. ఓకే థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. సో ఇంకా ఎవరైనా
ఎక్కడెక్కడ బాబాని ప్రత్యక్షం చేశారు, మీకున్న సందేహాలు, మీరు చెప్పదలుచుకుంది, క్లారిఫికేషన్, మురళీలు ఏ ఉన్నా ఫోరం ఓపెన్ ఉంది, మాట్లాడొచ్చు. ఎందుకంటే మనం ఇంతవరకు ఏదైతే చదివేసుకున్నాం ఇంకెక్కడ స్టక్అప్ అవ్వడానికి ఉండొద్దు. అన్ని క్లారిఫై చేసేసుకుంటే సమాధాన స్వరూపాలు అయితే ఇంకా ముందు ముందు సబ్జెక్ట్ క్లియర్గా బాబా చెప్పినట్టు డిగ్రీ తీసుకోవచ్చు, సంగమయుగి డిగ్రీ. సో ఇంకా ఎవరైనా ఉందా మాట్లాడేది? సబ్జెక్ట్ ఇంచుమించు అందరికి అర్థమవుతోంది, కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ మీరు ఈ జ్ఞానాన్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారు, అప్లై చేస్తే సఫలత వచ్చింది. ఇప్పుడు రాజేశ్వరక్క చెప్పారు కదా ఎక్కడెక్కడ అప్లై చేస్తూ పోతున్నానని చెప్పి, అట్లా ఎక్కడెక్కడ అప్లై చేస్తూ పోయారు, సఫలత వచ్చిందా రాలేదా, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అడగొచ్చు. అక్క ఓం శాంతి. మొన్న సాటర్డే స్కూల్లో స్టాఫ్ రూమ్ లో వచ్చేసి ఒక టాపిక్ వచ్చింది అనమాట. మా స్టాఫ్ దాదాపు ఒక 58 మెంబర్స్ ఉంటారు. అంటే థర్డ్ పీరియడ్ వచ్చేసి ఒక దాదాపు 18 మంది ఉంటారు. అయితే వాళ్ళు అంత ముందు రోజే మనము ఈ మంత్రతంత్రాల గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ డేనే వాళ్ళు అంటే ఒక టీచర్ వాళ్ళ కూతురు ఒక అబ్బాయిని లవ్ చేసి పోయింది అనమాట. అయితే వీళ్ళేంటి అంటే అమ్మాయికి మంత్రించి ఏదో చేసి తీసుకుపోయిండ్రు అది ఇదని మాట్లాడుతున్నా. ఆ టాపిక్ మీద మంత్రాలు, నిమ్మకాయలు ఇవన్నీ వస్తున్నాయి అనమాట. అది ఏందబ్బా మాట్లాడుతున్నది. అప్పుడే మా క్లాస్ అయిపోయింది, వచ్చేసిన. అయితే సూర్యక్క నువ్వు మేడం, సూర్య మేడం, ఓం శాంతి మేడం, మీరు నమ్ముతారా ఇవన్నీ అంటే, మీరెందుకు నమ్ముతున్నారు సార్ ఇవన్నీ? అసలు యాక్చువల్ గా వాదించే అక్కడ ఎవరంటే సైన్స్ టీచర్లే వాదిస్తున్నారు అక్కడ. ఇప్పుడు సైన్స్ స్పిరిచువాలిటీ సరే మీరు మాట్లాడండి, నేను చెప్తాను. అసలు యాక్చువల్ గా రవీందర్ గౌడ్ సార్ అని ఇంకొక ఆయన, రాజశేఖర్ సార్, వీళ్ళంతా సైన్స్ టీచర్లే. వాళ్ళు ఫిజికల్ సైన్స్ ఒక ఆయన, ఇద్దరు ఫిజికల్ సైన్స్, ఇద్దరు బయో సైన్స్, ఒక ఇంగ్లీషు. అసలు దేవుడే లేడు, దేవుడేడున్నాడు? దేవుడు ఉంటే ఇవన్నీ దేవుడు చదవమని చెప్తున్నాడా, చదవద్దని చెప్తున్నాడా? దేవుడు ఆకలి అవుతుందని దేవుడు చెప్తున్నా మనకు, ఆకలి అయినప్పుడు తింటున్నాము, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతున్నాము, ఇట్లా అన్ని చెప్తున్నాను నేను. అంటే అసలు అంటే వాళ్ళు అంటే మంత్రాలు ఎందుకు భయపడుతున్నారు? సరే మంత్రాలు మనిషి మీద ఎట్లా పనిచేస్తాయి అనుకుంటున్నారు. అవును, మరి ఇప్పుడు చేతపాటు చేస్తలేరా? నిన్న దారిలో వచ్చినప్పుడు నిమ్మకాయలు ఉంటే మీరు దొక్కుతారా అంటే, ఏమవుతుంది అన్న, ఏమైతే సార్ అది? ఆ నిమ్మకాయలు దొక్కడం వల్ల ఏమైతుంది అంటే, మీరు దొక్కుతారంటే ఇప్పుడే చూడాలి దొక్కుతానో లేదో అని అంటే అబ్బో చాలా భయపడిపోతున్నారు. అవును, ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదా ఎట్లా పని చేస్తే ఈ నిమ్మకాయ? చెప్పిన అసలు చెప్పిన. మీరు మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఒక లడ్డు గురించి, నిమ్మకాయ గురించి. యాక్చువల్ గా ముందు రోజు సేమ్ అదే మా పిల్లలకి చెప్పిన అనమాట. మా రెగ్యులర్ 82 కంటిన్యూస్ గా క్లాసులు జరుగుతుంది. నేను చెప్పాను సార్ దీనికి ఎక్స్ప్లెనేషన్ జీవన్ స్థాయి నుంచి ఆ బాబుని చెప్పమని చెప్పిన. అసలు వాడు చెప్పిండు అనమాట, అసలు థాట్స్ లోనే ఉంది, థాట్స్ క్రియేషన్ వల్లనే ఉంది సార్, ఇది మన థాట్స్ లోనే ఉంటది. మనం ఎలా థాట్ చేస్తే అలాగే ఉంటది. భయపడి దయాలు ఉన్నాయంటే రాత్రిపూట దయాలు ఉన్నాయని పడుకుంటే దయాలు కనిపిస్తాయి. దేవుని ధ్యానం చేసుకొని పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది అని వాడు ఒక విషయం చెప్పిపోయింది అనమాట. తర్వాత చెప్పినాను అంటే ఇది కర్మల గుహ్యగతి ఇవన్నీ వాళ్ళకి పెద్దగా అంటే వాళ్ళు వాదిస్తారు అక్కడ చాలా. అంటే వాళ్ళకి అసలు వాళ్ళతో వితండవాదం చేసే కట్టే ఊకుండే మీరు అన్నట్టు చేస్తుంటారు సార్. వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్. మనము ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పాలక్కయ్య. ఇప్పుడు అదే చెప్తున్నాం మేము. మీరు చేతిలో లడ్డు పట్టుకుని భగవంతునికి కనెక్ట్ అవుతారా, చేతిలో నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టుకుని దయ్యానికి కనెక్ట్ అవుతామా అనేది మన చేతిలోనే ఉంది. ఒకవేళ చేతబడి చెయ్యడం అన్నది పూర్తిగా ప్రభావితం అవుతుంది అంటే అందరు ఎందుకు ప్రభావితం అవ్వట్లేదు? మరి కొంతమంది ఎందుకు అవుతున్నారు? సో ఇలాంటి ప్రశ్నలు ఆలోచింప చేసే విధంగా వేయాలి ప్రశ్నలు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా తిరుపతి ప్రసాదం తీసుకొస్తారు ఎవరైనా మా స్కూల్లో తిరుపతి వెళ్ళినప్పుడు. అయితే తిరుపతి ప్రసాదం ఇచ్చినప్పుడు అది అందులో కుంకుమ బొట్టు పెట్టుకొని మొక్కి ఎందుకు తింటారు? మరి మొక్కకుండా అది లడ్డు అనుకొని తినొచ్చు కదా, మరి సైన్స్ టీచర్లే కదా.
అదొక స్వీట్ అని ఎందుకు తిన్నారు అంటే అది దేవుని ప్రసాదం, మన దేవుని ప్రసాదం. ఇది నిమ్మకాయ ఇస్తే భయం ఎందుకు అవుతుంది మరి అంటే వస్తువులో లేదు, మన ఆలోచనలోనే ఉంటది సార్ అది. అంటే అట్లా అబ్బా అంటే మరి ఇంతే సార్, అయ్యో మన అక్కయ్య, ఆలోచనే. మీరు పాయింట్ మిస్ అవుతున్నారు ఇక్కడ. మన ఆలోచనలోనే ఉంటదన్నది పాయింటే. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? మనుషుల్ని భయపెట్టడం కోసమని స్థూలంగా నిమ్మకాయని వాడుతున్నారు వాళ్ళు. అదే. ఇప్పుడు మంత్రగాళ్ళు ఎట్లా చేస్తున్నారు మంత్రాలు? వాడు యాక్చువల్ గా థాటే పంపిస్తున్నాడు, కానీ భయపెట్టడం కోసం ఏం చేస్తున్నారు? నిమ్మకాయ, పసుపు, కుంకాలు, ట్రయాంగుల్ ఇవన్నీ వాడుతున్నారు. సో మనం చెప్పేటప్పుడు ఆ రకంగా విడదీసి చెప్పాలి. కానీ అంత మన ఆలోచనలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది అని అంటే వీళ్ళు మనం చెప్పే వాదాన్ని కొట్టిపడేస్తున్నారు అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బలహీనాత్మలు ఎఫెక్ట్ అయిపోతారు. బలహీనాత్మలకు నిమ్మకాయలు కూడా అక్కర్లేదు. మామూలుగా సంకల్పాలు పంపించిన, ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చే ఫోన్ కాల్స్ కి వాళ్ళందరూ అదే చెప్తున్నారు, మాకు థాట్స్ పంపిస్తున్నారు. ఇదిగో ఈ రకమైన థాట్స్ వస్తున్నాయి, నువ్వు సెంటర్కి వచ్చేసేయి, నువ్వు సేవ చేసుకో, నువ్వు ఇల్లు వదిలేసేయి, నీకు అన్నం దొరకదు, ఇంకా నీకేదో అయిపోతుంది అనేసి ఇట్లా చెడు చెడు ఇది కూడా పంపించేస్తున్నారు. అంటే మైండ్ మీద దెబ్బ కొడుతున్నారు. సో మంత్రగాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ భయపెట్టాలి, భయపెట్టి వాళ్ళ మైండ్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలి. అమ్మో నాకు ఎవరో ఏదో చేసేస్తున్నారు చేతబడని మైండ్ని తిప్పాలంటే వాడు నిమ్మకాయ పెట్టాల్సిందే. అక్కడ వాడు ఏదో ఒక బొమ్మను తయారు చేసి పెట్టాల్సిందే. అది పెట్టినప్పుడే మనుషులు భయపడతారు. ఆ భయపడి నాకేదో చేతబడి జరిగిపోతుందని వాళ్ళ వైపు డైవర్ట్ అవుతుంది, వాడు సంకల్పం పంపించగలుగుతాడు. ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంత మన ఆలోచనలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది అంటే ఇలా చేతబడులు చేసి సంకల్పాల వాళ్ళు పంపించే ఆ చెడు ఆలోచనలు తీసేసుకుని దాని ప్రభావం శరీరం మీద పడి రోగాలు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏమైంది? ఏ కొంచెం జలుబు చేసినా ఏం చేసినా అమ్మో నాకు కరోనా వచ్చిందేమో అని అనుకున్న ఆలోచన అన్నది శరీరం మీద ప్రభావం చూపించి శరీరం రోగమయం అయిపోయింది. ఓ మనిషి రోజు క్యాన్సర్ తో పోయాడు అని అంటే శరీరం వదిలేసిన తర్వాత ఆ శరీరంలో క్యాన్సర్ ఉంది, కానీ ఎందుకు ప్రభావం చూపించట్లేదు? ఆత్మ లేదు కాబట్టి. సో శరీరంకి వచ్చే రోగాలు ఎట్లా వస్తున్నాయి అంటే ఆత్మలో ఉన్న పాపాన్ని బట్టి వస్తున్నాయి. అవునా? సో అదే విధంగా మనం బయట నుంచి కరోనా వస్తుందంట, ఇదిగో ఇలా చేస్తున్నారంట అని అనేసి మనం మామూలుగా ఒక తుమ్ము వచ్చినా కొంచెం జలుబు అనిపించిన అమ్మో నాకు వచ్చేసిందేమో అని భయపడ్డామే అనుకోండి, ప్రభావం చూపించేస్తుంది శరీరం మీద. ఇది అంతే. ఈ రోజు నిమ్మకాయ, పసుపు, ట్రయాంగిల్స్, ఈ పిండి ముద్దలు ఇవన్నీ చూసి అమ్మో నాకు ఎవరో చెత్తపడి చేస్తున్నారు అని ఆలోచన చేసి డైవర్ట్ చేస్తే క్యాచ్ చేసేస్తాం. వాళ్ళ స్థూల పద్ధతుల్ని వాడేదే అందుకు భయపెట్టడానికి. సపోజ్ ఏమీ చూపించలేదు అనుకోండి ఎవరికి, వాడు అటు నుంచి సంకల్పాలు పంపించాడు అనుకోండి, వీళ్ళు క్యాచ్ చేసే అవకాశం, వీళ్ళు బుద్ధి తీసి ఇంకెక్కడైనా పెట్టుకున్నారు అనుకోండి, ఎట్లా క్యాచ్ చేస్తారు చెప్పండి? మీకు అర్థమైందా? ఇప్పుడు బ్రహ్మకుమారిలు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా సెంటర్ కి పిలిపించి మీరు వచ్చినా రాకపోయినా మీరు గురువారం రోజు రండి భోగుకి అంటున్నారు. సో భోగుల్లో డ్రగ్ పౌడర్స్ కలుపుతారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? దృష్టి ఇస్తున్నాం. యాక్చువల్ నిన్న కూడా మురళి చదువుకుంటే బాబా ఏం చెప్పారు? శక్తి స్వరూపాల ఆత్మిక దృష్టితో చూడాలంటున్నాడు. సో దృష్టి అని చెప్పి ఇది యాక్చువల్ గా హిప్నటిజం. ఇంచుమించు ఆధ్యాత్మిక సంస్థలంతా మాస్ హిప్నటిజమే చేస్తారు. లేకపోతే అక్కడికి పోయి ఉన్న సమస్యలన్నీ పర్వతాల్లాగా ఉంటే అక్కడ పోగానే ఎందుకు మార్పు వస్తుంది? సో కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే విభూది అని చెప్పి ఆ విభూదిలో కలిపి ఇవ్వడము, కొంతమంది ఈ పద్ధతుల్లో కలిపి ఇవ్వడం. సో ఏదో ఒక పద్ధతుల్లో మీకు అందుకే టీవీలో వచ్చేటప్పుడు మీకు ఆ పోలీసులు పట్టినప్పుడు అక్కడ డ్రగ్స్ వాడుతున్నారంట అని చెప్పి చాలా సందర్భాల్లో పోలీసులు పడుతూ ఉంటారు, చూసారా? ఈ ఆధ్యాత్మిక అదే చెప్తున్నాను. ఈ రోజు ఏంటంటే అందరికి మత్తు కావాలి, ఆ నష కావాలి. ఎందుకు? సమస్యలు ఎక్కువైపోయినాయి. సో భక్తుల సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏదో ఒక పద్ధతులు ఇస్తున్నారు. మీరు టీవీలో చూస్తే ఏమవుతుంది? ఎక్కడో చోట రేడింగులు జరుగుతాయి, భక్తులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు బయటపడుతూ ఉంటాయి. సాధారణంగా పోలీసులు వాళ్ళంతా కలిసి ఉంటారు కాబట్టి చాలా విషయాలు బయటికి రాదు, కానీ కొంతమంది ధైర్యం చేసి చెప్పినప్పుడు టీవీలో వచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పటి వరకు ఈ సంస్థ ఎందుకు బయట పడలేదు అని అంటే, ఒకటి ఆడవాళ్లతో మెయింటైన్ చేయడము, ప్లస్ మొదటి నుంచే అందరి నోర్లు నొక్కేశారు.
ఏ రేంజ్ లో నొక్కాలనో ఆ రేంజ్ లో నొక్కేశారు. ఎట్లా చేశారు? జ్ఞానం పొద్దున మురళి చదవండి చదవండి పెట్టండి అని చెప్పి ఆ జ్ఞానం ద్వారా రోజు బ్రెయిన్ వాష్ చేసి మీరు అవగుణాలు చూస్తే ఇంకా అయిపోయింది మీ పని అని చెప్పి రకరకాలుగా భయపెట్టేశారు. సో ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి? ఈ రకంగా సెంటర్కి వచ్చినప్పుడు సంకల్పాల ద్వారా చేయడము, ఆల్రెడీ వ్యక్తుల్ని చూడడము, వాళ్ళ సమస్యలు తెలుసు, అన్ని తెలుసు కాబట్టి సంకల్పాలు పంపడం ఈజీ. సపోజ్ వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు చేసినప్పుడు ఏమైతుందంటే ఆ భయపెట్టడం కోసం అని చెప్పేసి అవి ఇట్లాంటివి చేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర తెచ్చేసేయడము. గమనించారా చేయడం ఎప్పుడైనా గానీ? సో ఎందుకు చూసాము. తెచ్చేస్తారు? భయపెట్టడానికి. అంటే మీ మీద మేము ప్రయోగం చేస్తున్నామని భయాన్ని సృష్టించడం కోసమని తెచ్చి ఆ ఇంటి ఎదురుగా అవన్నీ వేసేస్తుంటే అమ్మో మనకెవరో ఏదో చేస్తున్నారు అన్న ఆలోచన వచ్చినప్పుడు చేతబడి వైపు మాంత్రికుల వైపు ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు వాడికి సంకల్పాలు పంపడం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆ మనసు ఆలోచిస్తుంది దాని గురించి. సో వాళ్ళు ఎవరి మీద అయితే ప్రయోగం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ఎదురుగా వెయ్యడము, కలిపి పెట్టడం, ఇది ఏదో ఒకటి చేస్తారు వాళ్ళ నోటీస్లోకి రావడానికి. సపోజ్ వాడు అలాంటివి ఏవి చేయలేదు అనుకుందాం. అప్పుడు ఈ ఇంటోళ్ళ ధ్యాస ఎటు ఉంటుంది? ఇంకెటో వైపు ఉంటుంది. సో వాడు సంకల్పాలు పంపిన క్యాచ్ చేయలేకపోతారు. సో మనుషుల యొక్క మనసుని వాడి వైపు మళ్లించుకోవాలి చెయ్యాలంటే ఇంకా ఈ రకంగా ఏదో ఒకటి తీసేసుకుని మనకు అసలే ఫిల్మీ నాలెడ్జ్ ఎక్కువ ప్లస్ భయం ఎక్కువ. సో ఆ రకంగా ఏదో తీసుకెళ్ళిపోవడము, ఇంట్లో ఏదో లేకపోవడము. సో ఏదో ఇది మనం చూస్తున్నాం కదా సినిమాల వేర్లు జుట్టు తీసుకెళ్తారంట, గోర్లు తీసుకెళ్తారంట, బట్టలు తీసుకెళ్తారంట. సో ఎందుకోసమని? భయాన్ని పుట్టించడానికి. బట్ట తీసుకెళ్లి కుంకుమేస్తే ఏమవ్వదు. ఎవరిదైతే తీసుకెళ్తుందో వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతోంది అక్కడికి. ఆ డైవర్ట్ అయినప్పుడు వాడికి సంకల్పం పంపడం ఈజీ అయిపోతుంది. మీకు అర్థమవుతోందా? చెప్పేటప్పుడు ఆ విషయం చెప్పాలి. అంతేగాని మనంతా మన ఆలోచనలు ఉంది అని అంటే ఆ రకంగా చేతబడులు చేసినప్పుడు భయానికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి చూసినప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది? అదిగో వాళ్ళు అక్కడ చచ్చిపోతూనంటే వీళ్ళేమో మన ఆలోచనలో ఉంది అని అంటారు. సో ఎందుకు మనిషిని చంపాలి అంటే భయపెట్టేసేయాలి. ఒకసారి భయపెట్టేసాము అని అంటే వాళ్ళని ఎన్ని రకాలుగానే యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మకుమారిలు జ్ఞానం తీసేసి భయపెట్టింది అందుకే కదా అందరినీ. ఒకసారి చదువు లేదు అని అంటే ఇంకా భయపెట్టేయచ్చు. సో అందరినీ తను ద్వారా కనెక్ట్ అవ్వండి, భోగులు తినండి, దృష్టిలు తీసుకోండి అని అంటే అందరూ స్థూల పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మోసం చేయగలిగారు. మనిషి ఎదురుగానే ఉన్నప్పుడు మనకు ప్రొఫైల్ తెలిసినప్పుడు పట్టేయచ్చు. కానీ ఒకరికి చేసేటప్పుడు మైండ్ని డైవర్ట్ చేసి మోసం చెయ్యాలి అంటే కొన్ని స్థూలమైన వస్తువులు వాడి పసుపు కుంకుమలు వేసి చేసి పెడితే అప్పుడు మైండ్ డైవర్ట్ అయితే వాడు సంకల్పం పంపిస్తాడు. ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో మనం చెప్పేటప్పుడు అక్కడ ఎక్కడ భయపెడుతున్నారు? సో ఆ భయము అజ్ఞానం అనేది తీయాలి. ప్రొసీజర్ ఏది వాడుతున్నారు? సంకల్పాలే. సో ఇందులో సైన్స్ ఏముంది? సైన్స్ టీచర్లు ఎందుకు నమ్మరు? సైన్స్ టీచర్లు కాదు ఎంతో మంది చూస్తున్నాం. ఒకసారి ఆత్మ భయపడిందంటే, వ్యర్థ సంకల్పాలు చేసిందంటే ఖచ్చితంగా అది ప్రభావం దేహం మీద పడిపోతుంది. ఇప్పుడు సపోజ్ మా ఆఫీస్లో ఉన్నారు, ఎంతో మంది ట్రాన్స్ఫర్స్ అని, ప్రమోషన్స్ అని భయపడిపోతూ ఉంటారు, బాస్ తోటి భయపడిపోతుంటారు. సో ఆ భయపడ్డప్పుడు దాని ప్రభావం గుండె మీద పడి హార్ట్ అటాక్లు వస్తుంటాయి. సో ఇక్కడ రోగానికి మూలం ఏంటి? భయము. అది ఆ భయం అన్నది మన ఉద్యోగం పోతుందని భయపడతామా, బాసుని చూసి భయపడతామా అన్నది మన మీద ఆధారపడు. సో అదే విధంగా నిమ్మకాయలు ఇవి చూసి కూడా భయపడ్డప్పుడు ఖచ్చితంగా రోగాలు వస్తాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాము? చేతబడి ద్వారా రోగాలు వచ్చినాయి అంటున్నారు. మరి బాసుని చూసి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ వస్తుందేమో, ప్రమోషన్ పోతుందేమో అని కూడా భయపడుతున్నారు కదా. సో రోగానికి మూల కారణం ఏంటి? భయం. సో భయం అన్నది మనం వ్యక్తుల్ని చూసి భయపడతామా, నిమ్మకాయల్ని చూసి భయపడతామా అన్నది మన స్థితి మీదే ఉంది. సో భయపెట్టడం కోసం అని చెప్పి వాడు ఆ స్థూల పద్ధతులు వాడతాడు. సో నాకేమో అయిపోతుందని చెప్పి ఒక్కసారి భయపడ్డామంటే ఇంకా ఆ తర్వాత ఇంకా అసలు అంతకన్నా పెద్ద శిక్ష ఇంకొకటి లేదు. ఇంకా ఆ తర్వాత ఎన్ని రకాలుగానే భయపెట్టొచ్చు. ఇంకా ఆ తర్వాత ఊహించుకోవచ్చు, ఆ తర్వాత ఎవరో వచ్చేసినట్టు అనిపించవచ్చు. ఈ రోజు శరీరంలో ఉన్న ఆత్మకి మనం సంకల్పాలు పంపగలిగినప్పుడు శరీరం లేని ఆత్మలకు పంపగలమా అంటే పంపొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే మురళి చదువుకున్నామో ప్రేతాత్మల కోసం అని చెప్పి ముక్తిని ఇవ్వమంటున్నాడు ఆయన. వాటికి గుర్తుందా మురళి మీకు? బిందు రూప స్థితిలో వాటికి ముక్తిని ఇవ్వమంటున్నాడు. సో వాటికి ముక్తి ఇస్తామా, వాటిని మన స్వప్రయోజనాల కోసము వ్యక్తి వినాశనానికి వాడుకుంటామా అన్నది మన చేతిలోనే ఉంది.
సో ఆ మంత్రగాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అదే చదువు చదివి అదే ఆలోచిస్తారు. సంకల్ప శక్తి ఏముంది, కాస్త కూర్చుని అభ్యాసం చేస్తే ఎవరైనా చేయొచ్చు. సో ప్లస్ ఏమైపోయిందంటే ఇవన్నీ విని 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 అందరికీ ఇది అవగాహన కోసం చెప్తున్నాం. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన ఆలోచనలోనే ఉంది అన్నది మీ ఆన్సర్ రైటే, కానీ దేన్ని తీసుకుని ఆలోచిస్తున్నామో, ప్రసాదాన్ని తీసుకుని ఏం ఆలోచిస్తున్నామో, నిమ్మకాయని చూసి ఏం ఆలోచిస్తున్నామో. సో ఆలోచన అన్నది ఆత్మ మీద ప్రభావం చూపించినప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం శరీరం మీద చూపించి రోగాలు వచ్చేస్తాయి. సో ఒక ఆత్మ ఇంకో ఆత్మ కనెక్ట్ అవుతుంది, కానీ సోదర భావంతో, స్నేహము, సహయోగంతో కనెక్ట్ అవ్వమంటున్నాడు. లోక కళ్యాణం కోసం, వ్యక్తి ఉన్నతి కోసం. సో శరీరం లేని ఆత్మలకు ముక్తి ఇవ్వాల్సిన చోట స్వప్రయోజనాలకు కూడా వాడొచ్చు. అందుకే వాడు మంత్రతంత్రాలు ఉపయోగించి వశపరుచుకుంటాడు అంటున్నాడు ఆయన. సో మనం ఆ రకంగా అవేర్నెస్, ఇప్పుడు నేను మీ అందరికీ కూర్చోబెట్టి విస్తారంగా చెప్పాను. చెప్తే ఇప్పుడు మీ అందరికి భయం పోయిందా లేదా? పోయింది. ఇప్పుడు ఆ పోవడం పోయింది. బట్టే కదా మీరు ఏమన్నారు, ఆ నిమ్మకాయ తెచ్చి నాకు ఇవ్వండి, ఇప్పుడు నేను తొక్కి చూపిస్తా అన్నారు. అవునా? మీరు ఇందాక చెప్పారా? ఎందుకు వచ్చింది మీకు ఆ ధైర్యం? ఇప్పుడు మీకు నాలెడ్జ్ వచ్చేసింది కాబట్టి. నిమ్మకాయలో ఏమీ లేదు, ఆలోచనలోనే ఉంది. నిజమే. ఇప్పుడు ఈ రోజు తెచ్చి వాళ్ళు ఆ నిమ్మకాయలు పిండి బొమ్మలు తెచ్చి పెట్టి చూస్తే మన బాబా స్మృతులు ఉంటే ఏమీ కాదు అది. సో వాడు సంకల్పాలని ప్రయోగిస్తున్నాడు. మీకు సంకల్పాల ప్రయోగం లేకుండా ఏది చేయలేము. సంకల్పాలు కానీ లేకపోతే కొన్ని స్థూలమైన, ఇప్పుడు ఉదాహరణకి నేను తూప్రాన్లో పనిచేసేటప్పుడు అక్కడ అంటే అదొక పాత ఊర్లలో ఏం చేస్తారంటే ఏవో చిన్న పాడుబడుల ఇళ్ళన్నీ తీసేసుకుంటుంటారు బ్యాంక్ కోసం. అది అటువంటి ఇల్లే. సో పక్కన అన్ని పొలాలు ఇవన్నీ ఉంటే అది బ్యాంక్ లోకి పాములు వస్తున్నాయి అని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు ఒక మాంత్రికుడిని పిలిపించేసి, అతను ఏదో ఇసుక ఉంటది కదా, ఆ ఇసుకని మంత్రించి కట్టాడంట అని చెప్పేసి, ఆ బ్రాంచ్ కి ఏంటంటే అది ఎదురుగా జాలి ఉండేది, వెనక జాలి ఉండేది ఆ బ్రాంచ్ కి. అంటే ఒక ఇంటిని తీసుకున్నారు వీళ్ళు. సో ఆ మాంత్రికుడు ఏం చేశాడంటే అది ఆ ఇసుకని ఒక ప్యాకెట్ లో వేసి అది మంత్రించి కట్టాడనమాట. అంటే నేను రాకముందే, అంటే ఆ కిటికీలు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, వరండా. సో ముందోటి వెనకోటి కట్టాడు. ఒక రోజు నిజంగానే ఒక పాము అటు నుంచి వచ్చి ఎక్కడైతే బ్యాగ్ కట్టి ఉందో అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది, అది లోపలికి రావట్లేదు. నా కళ్ళతోనే చూశాను నేను. అదేంటి పాము అక్కడ దాకా వచ్చేసి లోపలికి రాకుండా అలా ఆగిపోయిందంటే బ్రాంచ్ లో అందరూ చెప్పారు, అది మంత్రగాడు మంత్రించిన ఇసుక కట్టాడు మేడము, అందుకోసమని ఆ మంత్రశక్తితోటి ఆ పాము అడుగు ముందుకు వేయలేకపోతుంది. సో అప్పుడు ఇంత 100% నాలెడ్జ్ లేదు, కానీ అంత అసలు చదువుకున్న మనమే ఇంత తెలిసి ఒక టెన్షన్, ఒక భయము, ఒక యాంగ్జైటీ ఇన్ని ఉన్నప్పుడు ఆడెవడో పాములు పట్టేవాడికి అంత సంకల్ప శక్తి ఉంటుందా? వాడు అసలే తాగుతాడు, బీడీలు, అలా పద్ధతులు ఎట్లుంటాయి అసలు. వాడు తాగితే అసలు నోటి మీద కూడా కంట్రోల్ ఉండదు. అటువంటి వాడు పామును కంట్రోల్ చేయడం ఏంటా అనుకున్నా. తర్వాత మా కొలీగ్ చెప్పాడు, ఏమంటే వాడు ఆ ఇసుకలో ఏదో కెమికల్ కలుపుతాడంట. ఆ కెమికల్ కలిపి అది అక్కడ కట్టినప్పుడు ఆ పాము అక్కడ వచ్చినప్పుడు ఆ వాసన, ఆ స్ట్రాంగ్ స్మెల్ కి దాని మైండ్ బ్లాక్ అయిపోయి పోదు ముందుకి. అంతే తప్పితే వాడు మంత్రశక్తి అంటే ఏంటి, వాడు అక్కడ కెమికల్ కలిపాడు. కానీ వాడు చేసేటప్పుడు ఏం చేస్తాడు, దాన్ని పట్టుకుని అదేదో మంత్రించినట్టు ఏదో చేసేసి వాడు ఏదో చేసి కట్టేసరికి నిజంగానే ఇప్పుడు నా కళ్ళతోటి నేను చూసిన దానికి నిజమే కదా, పాము లోపలికి రాకుండా అలా ఎలా ఉండిపోయింది దాన్ని. సో అది ఏమైపోతుంది, కదలకుండా అక్కడే ఉండిపోతుంది. ఉండిపోయిన తర్వాత ఈ స్టాఫ్ ఏం చేస్తున్నారంటే, అమ్మో పాము వచ్చేసిందని చెప్పి పాములోని పిలుచుకొస్తే వాడు వచ్చేసి దాన్ని ఇట్లా లేపి బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. సో మనమైతే డబ్బులు తీసుకుంటాడు వాడు. ఫ్రీ ఇండియాలో ఉన్న ఏది ఫ్రీ ఉండదు. అయినా కానీ వాడు ఎందుకు ఫ్రీగా చేయాలో చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు పాముల వాడు వచ్చి పాము పట్టాడంటే వాడి యొక్క ఇది జీవనోపాధి అయినప్పుడు మనం ఎందుకు ఫ్రీ సర్వీస్ తీసుకోవాలి? సో అక్కడ ఏమవుతుంది, ఎక్కడెక్కడి నుంచో పాములు వస్తున్నాయి, ఆ వాసన బ్లాక్ అవుతుంది, అది అక్కడే ఉండిపోతుంది. వాడికి ఫోన్ కొడుతున్నాడు, కొడితే వాడు వచ్చి బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అమ్మయ్య పాము వెళ్ళిపోయిందని రిలీఫ్ అయిపోతున్నారు. కానీ అది ఇంతకు అంత మంత్రశక్తి ఉందా వాడి దగ్గర అంటే, అసలు చేసేది ఆడేదో కెమికల్ కలిపి తీసుకొస్తాడంట. సో ఆ రకంగా అసలు సంకల్ప శక్తిని, సైన్స్ దాటి ఏది వెళ్ళదు. కానీ ఇవి ఏవైతే సంకల్ప శక్తిని ప్రయోగిస్తున్నారో ఇది మూఢనమ్మకం కింద అయిపోయింది. ఎందుకు, ఇక్కడ మనము ఆధారమూర్తులము, అసలు జ్ఞానాన్ని బయటికి తీసుకురాలేదు, మన ఆత్మిక సోదరులకి ముక్తినివ్వలేదు. మన పని ఏంటి ఇక్కడ, ముక్తినివ్వడం.
కానీ మనం ఉమ్. ఇవ్వలేదు. సో దానివల్ల ఇన్ని సమస్యలు వచ్చినాయి. సో ఈసారి ఏం చేస్తారంటే మళ్ళొక ప్రయత్నం చేయండి. మీ క్లాస్ స్కూల్ ఎక్కడో చోట ఇలాంటి విషయాలు బయటికి చెప్పి ఇదిగో ఈ రకంగా చేస్తారు, చేసినప్పుడు భయపెడుతున్నారు. భయము మనిషిని పతనానికి కారణం. అది ఒక్కసారి మనిషి భయపడ్డాడు అని అంటే ఇంకా అసలు ఇక భగవంతుడే బయటికి తీయాలి. అది తీయాలంటే ఎంతో జ్ఞానం యొక్క ప్రకాశం అవసరము. అంటే అంధకారంలో మనకి ఏమి కనిపించకనే అడుగులు తడబడి భయపడి పడిపోతున్నాం. అందుకనే జ్ఞాన ప్రకాశం వేయాలన్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, జ్ఞాన ప్రకాశం వేశాను మీకు. సో ఆ ప్రకాశం అందరి వైపు వ్యాపించినప్పుడు అప్పుడు ఈ రకమైన తప్పుడు పద్ధతులన్నీ ఆగిపోతాయి. కానీ మొదలంటూ ఎక్కడో చోట పెట్టాలి చెప్పడం. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు ఎట్లయితే వింటున్నారో, సో ఎక్కడో చోట మొదలంటూ పెడితే, ఇప్పుడు చూడి పాము విషయానికి వచ్చేసరికి మా కొలీగ్ చెప్పారు ఇట్లా ఈ రకంగా కలుపుతాడు, అందుకని ఆ పాము ఏం చేయలేకపోతుంది. సో కన్విన్సింగ్ ఉందా లేదా? సో ఎవరో ఆర్గ్యూ చేశారని చెప్పి మనం ఆగిపోవద్దు. ఎక్కడో చోట ఎవరికో ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, మీ ఇంట్లో వాళ్ళకి మీ వాళ్ళని అప్డేట్ చేస్తూ పోవాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా అపోహల్లోనే ఉంటారు చాలా మందికి. సో మొదలంటూ ఇంటి నుంచే పెట్టాలి. రోడ్ల మీద ఏమైనా కనిపించినప్పుడు ఆ రకంగా భయపడొద్దు. ఈ నిమ్మకాయలని, గుడ్లని, పండ్లని, పసుపు కుంకుమలని, ఎందుకంటే ఆ రోడ్ల మీద అవి కనిపించినప్పుడు చూసుకోకుండా ఒకవేళ టచ్ అంటే ఒకవేళ కాలు పెట్టేయగానే ఇంకా దడబుట్టేస్తుంది అందరికి, అమ్మో ఏమో అయిపోతుందేమో. సో ఫస్ట్ చెప్పండి, వాడు ఊరికి పసుపు కుంకుమలు వేసాడు మిమ్మల్ని భయపెట్టడానికి, దానివల్ల ఏమీ కాదు. ఆ సమయానికి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మని తందని బాబా కనెక్ట్ అయిపోండి అని మీ ఇళ్లలో నేర్పించండి ఫస్ట్. ఆ తర్వాత స్లోగా స్ప్రెడ్ చేసుకుంటూ పోండి. అది శివుల అదే మన మైండ్ ని వీక్ చేస్తారు. అదే థాట్ ని వీక్ చేసి మన వీక్నెస్ తో ధైర్యాన్ని పదము భయం. ఇక్కడ థాట్ వీక్ అవ్వడం కాదు, భయము. మనం వాడాల్సిన పదం భయము. బాబాయ్ అదే చెప్తున్నాడు, ఈ రోజున్న పెద్ద సమస్య భయము, చింత. మనిషి ఒక్కసారి భయపడ్డాడంటే ఆత్మిక స్థితి, అంటే మన యొక్క స్థితి ఎంత కిందికి వెళ్ళిపోతుందంటే ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్. అది ఆ లో స్టేట్ ఆఫ్ మైండ్ లో ఇంకా ఏమేమి ఆలోచిస్తామో మనకే తెలియదు. సపోజ్ ఇక అటువంటి టైంలో ఏ ఎండలు ఎక్కువ వాంతికి వచ్చినా, అమ్మ వాడు ఏదో చేశాడంట, నాకు ఇంకా కాసేపు అయితే ఇంకా బ్లడ్ కూడా వామిటింగ్ అయిపోతుందేమని భయపడ్డామంటే ఇక జరుగుతాయి కూడా అన్ని. ఇప్పుడు మామూలుగా ఎండలోకి వెళ్తే తల తిరిగినట్టు అనిపించదా? సో అప్పుడు ఏం చేస్తారు, అవన్నీ వీటికి లింక్ చేసుకుని కూర్చుంటారు. ఇంకా ఆలోచించి 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 ఏ స్టేజ్కి వచ్చేస్తున్నారంటే మాకు అవి వినిపిస్తున్నాయి, వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తున్నారు అని చెప్పేసి అసలు ఇక వీళ్ళే ఇంకా అట్రాక్ట్ చేస్తుండ్రేమో అనిపిస్తుంది. ఇప్పుడు చెడు మన దగ్గరికి వస్తుందా రాదా అన్నది మన కర్మేంద్రియాల మీద రాజ్యం చేసే దాన్ని బట్టి ఉంటది. అవునా? బాబా అంటాడు కదా, మాయ రాదు, మీరే దాన్ని పిలిపిస్తారు, టీలిచ్చి కూర్చోబెడతారు అన్నట్టు. అవి వస్తాయో రావో మనకు తెలియదు, కానీ ఇక్కడ మన ఆలోచనలతో ఎక్కువ మటుకు చేసేస్తుంటాం. సో అప్పుడు ఏమైపోతాయి, అవి కూడా ఏదో ఒక శరీరం ఉంటే కొంత రిలీఫ్ ఉంటుంది అన్నట్టు అవి పట్టేస్తుంటాయి. సో అప్పుడు ఏం చేయాలి, ముక్తిని ఇవ్వాలా అంటున్నాడు. ఎట్లా ముక్తిని ఇస్తాము? నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి పూర్తిగా బిందు రూప స్థితి ఇచ్చి శివ పరమాత్మ ఆత్మిక సోదరులకు ముక్తిని ప్రసాదించారు. ఆత్మిక సోదరులు శాంతిని, వాళ్ళు మన ఆత్మిక సోదరులే, మన తండ్రి పిల్లలే. ఆత్మిక సోదరులు శాంతిని అనుభవం చేస్తున్నారు. శివ పరమాత్మ వారికి ముక్తిని ప్రసాదించారు. మళ్ళీ ఇంకా వీలైతే ఇంకా ఆరోగ్యకరమైన శరీరాన్ని పొంది సంతోషంగా ఉన్నారు. ఒక శరీరం అంటే వచ్చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సో ఆ వాళ్ళకి ఆ ఈ రోజు మనకి శరీరం ఉందంటే మనం చేసుకున్న అదృష్టం. ప్లస్ మన శరీరానికి ఉన్న గొప్పతనం ఏంటిది, యజ్ఞంలో వేసిన తర్వాత పరమాత్మ మనకి సేవ కోసం ఇచ్చిన తనువు. ఇది మన తనువు యొక్క విశేషత. సో వాళ్ళకి ఆ తనువు లేక దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు బండ్లు నడిపేయడమో, సూసైడ్లు అని చెప్పో, లేకపోతే అకాల మృత్యులు చెందో ఏదో ఒక రకంగా చేసి శరీరాన్ని పోగొట్టేసుకున్నారు. ఇక అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అందుకే ఇది గిఫ్ట్ అంటారు. సో అటువంటి వాళ్ళకి ఈరోజు శరీరం రావాలన్న శుభకామన చేయాలి. మీరు చేస్తే అవుతుంది అంటాడు ఆయన. సో ఆ రకంగా కూడా అందరూ ట్రై చేసి చూడండి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు భయపడడం వల్ల ఇవన్నీ జరిగితే, భయం అన్నది స్థూల వస్తువుల్ని పెట్టి భయపెట్టేస్తారు. అది అక్కడ జరిగే మెయిన్ పాయింట్. ఓకే నాకయ్య, క్లియరా? అందరికి క్లియర్ అయిందా చెప్పేటప్పుడు ఏ రకంగా చెప్పాలని? అంటే ఒక చిన్న డౌట్, మా
స్కూల్లో కానీ యూటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అనమాట అతను రవిప్రకాష్ గౌడ్ అని. అతను ఇప్పటి వరకు ఆయనకు దాదాపు ఒక 53 ఇయర్స్ ఉంటాయి, 56 ఉంటాయి. 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది తనకి. అయితే ఇంతవరకు భగవంతుడు అనే పేరు అసలు భగవంతుడే మొక్కలేదు. వాళ్ళ ఇంట్లో అసలు ఒక ఫోటో ఉండదు, ఏముండదు. ఇంట్లో గృహప్రవేశం అయినప్పుడు కూడా వాళ్ళ మదర్ తో ఓపెనింగ్ చేయించిండు. వాళ్ళ మదర్ విడో అయినప్పుడు కూడా అది అంటే వాళ్ళు అంటే ఏమంటారు వాళ్ళు ఆర్ఎస్ఎన్ కూడా కాదు అక్కడ, వాళ్ళకు లాంటి వెరైటీ దేవుని నమ్మరు, నాస్తికత్వం అంతా నాస్తికత్వం అన్నమాట. భగవంతుడే లేడు, ఏడున్నాడు భగవంతుడు? ఎవరు చెప్పిండు? పిల్లలు ఎవరైనా శివమాల ఇట్లా మేడలో వెంకటేశ్వర స్వామిని కానీ శివుడిని కానీ వేసుకుంటే ఎందుకు వేసుకున్నారు? దేవుడు చదవమంటున్నాడా? దేవుడు మీకు చదవమని చెప్పిండా, చదవద్దని చెప్పిండా అని అట్లా చెప్తుంటాడు. అసలు భగవంతుడే లేడని విపరీతంగా వాదిస్తుంటాడు. ఇంకా ఆయన దగ్గర వాదించాలంటే ఇంకా ఆయన దగ్గర 2-3 గంటలు వేస్ట్ అవుతుంది, అట్లా వాదిస్తుంటాడు ఆయన. ఎన్ని చెప్పినా అసలు బ్రహ్మకుమారి ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి ఇప్పుడు? అలాంటి వాళ్ళకి అంటే ఇక వాళ్ళకు శుభకామని ఇచ్చి వదిలేయాలనా, లేకపోతే వాళ్ళకి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఒకటక్కయ్య, వాళ్ళు ఎందుకు భగవంతుడిని నమ్మరు అని అంటే, నమ్మని వాళ్ళు కార్మిక్ ఫిలాసఫీ దగ్గరకు వచ్చేసరికి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. భగవంతుడు అనేవాడు, ఇప్పుడు నాస్తికులు, నేను కూడా మాట్లాడాను నాస్తికులతోటి. సో భగవంతుడు అనేవాడు ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి అన్నదే వాళ్ళ ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం దొరకలేదు వాళ్ళకి. ఆ దొరక్కపోవడం వల్ల భగవంతుడే అన్ని చేయడం వల్ల ఇంకా అసలు ఉంటే ఇట్లెందుకు ఉంటది, కాబట్టి మేము నమ్మము అంటున్నారు. సో నేను నాస్తికులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి కర్మ ఫిలాసఫీ చెప్పాలి. సో భగవంతుడు ఈ రోజు ఇంత దుఃఖం ఉంది అని అంటే ఎందుకుంది, ఎక్కడ వీళ్ళు తప్పు చేశారు, ఆ తప్పుకి ఫలితం ఎలా వచ్చింది అని చట్టం అన్నది, భగవంతుని చట్టాలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని నాస్తికులకు చెప్తే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు క్యాచ్ చేస్తారు పాయింట్. మనం చట్టమే చెప్పకుండా భగవంతుడు ఉన్నాడు లేడు అని చెప్పి మన ఓన్ స్టైల్లో చెప్తే మాత్రము వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే బాబా నాడి చూసి చెప్పాలి, మనిషి మనిషికి పద్ధతి మారాలి. సో నేను మరి నాస్తికులతో మాట్లాడినప్పుడు మరి నేను వేరే ఏమీ చెప్పలేదు, ఇదిగో ఇదే విషయం చెప్పాను, భగవంతుని చట్టాలు ఎలా పనిచేస్తాయి. సో ఈ భగవంతుని చట్టం ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఏంటంటే ఆయన ఉంటే సమస్య. సో మేమేమంటామంటే, ఇప్పుడు ఎవడో తప్పు చేశాడు, తప్పు చేసిన వానికి శిక్ష పడాలా వద్దా అని అడుగుతాను నేను. పడాలా అంటాడు, మరి అదే శిక్ష పడుతోంది. మరి ఈ రోజు ఒక పక్కనైనా తప్పు చెయ్యొద్దు అని చెప్తుంటే, లేదు మేము తప్పు చేస్తాము అన్నప్పుడు భగవంతుని చట్టాల ప్రకారం శిక్ష పడుతుందంటే ఇంకెవరు పెద్దగా అంటే విస్తారంగానే చెప్పాను. సో అందరికీ క్లారిటీ వచ్చింది, నిజమే కదా. ఇప్పుడు భగవంతుడు దయాసాగరుడు క్షమాసాగరుడే గాని తండ్రి యొక్క ప్రేమ స్వరూపమే కాదు, మహాకాలుడి రూపం కూడా ఉందని చెప్తున్నాడు. అంటే తప్పు చేసేవాడిని శిక్షిస్తా అంటున్నాడు, ఆయనేం వదిలేస్తా అనట్లేదు. మనము ఇప్పుడు ఏమంటే అందరికి ఎవరి కాళ్ళు కేర్లెస్ గా కూర్చుని ఉన్నారే కానీ చట్టం ఏంటో చట్టాన్ని ఉన్నది ఉన్నట్టు ఆయన అమలు చేసేస్తున్నాడు. సో తండ్రి యొక్క భీకర రూపం అంటే ఎట్లా ఉంటది? మన ప్రహ్లాదుడి సినిమా నరసింహస్వామి చూసారు కదా, అంటే మనం సినిమాల్లో చూసాం, అట్లా అనిపించే అది అట్లా ఆ రకంగా ఒక సింహాన్ని, అసలు ఒక మామూలుగా ఇప్పుడు మనం అంతా ఇప్పుడు ఇళ్లలో కూర్చుని ఉన్నాం, సడన్ గా ఒక సింహం వచ్చింది అనుకోండి, మన ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇంత తీరిగ్గా కూర్చుని అయితే ఉండం కదా, ఖచ్చితంగా భయం అన్నది వేస్తుంది. ఆ సౌండ్ ఎఫెక్ట్ కే ఇదైపోతుంది. నిజంగా ఇప్పుడు ఒక్కసారి అందరూ ఊహించుకోండి, ఇప్పుడు మీరున్న చోటకు సింహం వచ్చేస్తే మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటది? ఎంత అలజడి, ఆందోళన, భయము ఒక్కసారి. సో అదే విధంగా మరి నరసింహస్వామి ఆ స్తంభంలో నుంచి వచ్చాడు అంటే ఆ నరసింహస్వామి రూపము ప్లస్ ఆయన హైట్, ఆయన పర్సనాలిటీ. ఇప్పుడు నిజం సింహం అంటే ఏదో మన చేరికి తగ్గట్టు హైట్ ఉన్నట్టు ఉంటదే గాని ఆయన అవతరణ వచ్చాడనంటే ఆ హైట్ ఎంత ఉందో, పర్సనాలిటీ ఎంత ఉందో, ప్లస్ సౌండ్, ఆ సింహ గర్జన, ప్లస్ ఆ గోర్లేసి మొత్తం పూర్తిగా చీల్చేసేయడం. సో ఇదంతా ఏంటి? మహాకాలుడి, తండ్రి యొక్క మహాకాలుడి భీకర రూపం అంటున్నాడు. అంటే అంత నిన్నేం చెప్పాడు? మీ యొక్క శక్తి రూపాలతో అవతల కంపించిపోతారంటారు. సో కంపించిపోవడం అంటే ఆ రకంగా ఏదో సినిమాటిక్ ఎఫెక్ట్ కాదు అక్కడ. మనం ఇలాగే ఉంటాం, ఇలాగే మామూలు సాధారణ దుస్తులు వేసుకునే ఉంటాం, కానీ మన శక్తికి వాళ్ళలో భయం పట్టుకుంటది. అంటే ఇంకా మనం ఏం మాట్లాడలేం వీళ్ళ దగ్గర అన్నట్టు సైలెంట్ అయిపోతారు. కొత్తలో కాస్త హడావిడి చేస్తారు, ఇంకా ఆ తర్వాత మన శక్తికి ఏం చేస్తారంటే ఇంకా సైలెంట్ అయిపోతారు. సో ఇది అంతే. సో ఆ నాస్తికులకు చెప్పేటప్పుడు కర్మ ఫిలాసఫీ చెప్పాలి, అది చెప్తే అప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇంకా
సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీస్ ఎట్లా రెడీ అవుతున్నాయి, ఫ్యామిలీ ఎట్లా తయారవుతాయి, ఏం చేస్తారు, ఇవన్నీ విస్తారంగా చెప్తూ పోయాను. సో అదే మీరు కర్మ ఫిలాసఫీ చెప్పగలిగితే నాస్తికులంతా కన్విన్స్ అవుతారు. ప్లస్ మెయిన్ భగవంతుడి పాత్ర అది. ఓకేనా? సర్లేండి, బాగానే ఆలోచించి ముందుకెళ్తున్నారు. చేస్తూ పోండి. ఒక స్టేజ్ లో మీకే అన్ని తెలిసిపోతాయి. లేదా నన్ను అడగండి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలంటే నేను గైడెన్స్ ఇచ్చేస్తాను. ఓకే, ఇంకా వాళ్ళు కన్ఫ్యూజన్ ఊరికే వాదించి కన్ఫ్యూజ్ చేస్తే ఏమైతుందంటే ఒక్కోసారి పర్లేదు, మీకు అది ఎక్స్పీరియన్స్ కింద తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు వాదిస్తున్నారు, వాదిస్తుంటే ఏం చెయ్యాలి. సో నాకు ఆల్రెడీ నాస్తికులు కలిసారు, నాస్తికులకి ఏం చెప్తాము, కర్మ ఫిలాసఫీ చెప్తాం. చెప్తే కన్విన్స్ అవుతారు. ఎందుకంటే నాస్తికులు వేసే ప్రశ్న అది, భగవంతుడే ఉంటే ప్రపంచం ఎందుకు ఇట్లుంటది అన్నదే వాళ్ళ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. సమాధానాలు ఇచ్చేసామంటే అందరు సైలెంట్ అయిపోతారు. మీరు సమాధానాలు కరెక్ట్గా ఇవ్వకపోతే అప్పుడు అలజడిలోకి వెళ్ళిపోతారు. అది అక్కడ పాయింట్. సో ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు? ఓకే అక్కయ్య, థ్యాంక్ యూ. మీ వల్ల చాలా మంది ఎడ్యుకేట్ అయిపోయారు. ఇంకా అక్కయ్య, ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి అక్కయ్య. అక్కయ్య, ఇప్పుడు శరీరం వదిలిపెట్టిన వాళ్ళు భ్రమించే ఆత్మలు వీక్ గా ఉన్న వాళ్ళని పట్టుకుంటారా? అది నా వీక్ గా ప్రశ్న. ఉండే వాళ్ళని కాదు, పాపపు కాత ఉన్నోళ్ళని. ఓహో, ఈ మనం అనుభవించే దుఃఖము సుఖం అంతా మనం చేసుకునే పాప పుణ్యాలను బట్టే ఉంటది. ఊరికే వచ్చేసి ఏం పట్టుకోవు అవి. ఇప్పుడు మనకి ఎవరికైనా రోగాలు వస్తున్నాయి అంటే ఊరికేనే రావట్లేదు కదా, పాపాలు చేసుకుంటే ఏం వస్తాయి. పట్టుకున్నాడంటే ఏమైంది పట్టుకున్నాడు కాదు అది కప్పుకుంటాను. అక్కయ్య, సో మనకి మామూలుగా శరీరానికి రోగాలు వస్తున్నాయి అని అంటే మనం చేసుకునే పాపాలను బట్టే వస్తాయి. ఇది Okay. అంతే. సో మనం పాపపు ఆత్మలతోటి, అమ్మ మల్లికార్జునం ఎవరో నేను ఆఫ్ చేస్తుంటే మీరు ఆఫ్ చేస్తూ ఉన్నారు. సో శరీరానికి రోగాలు వస్తున్నాయి అంటే మనం చేసుకునే పాపాల వల్లే వస్తున్నాయి. సంబంధీకుల వల్ల దుఃఖం వస్తుందంటే మనం చేసుకున్న పాపాల వల్లే వస్తున్నాయి. సో వాటి వల్ల సమస్య వస్తుంది అని అంటే కూడా పాపం చేసుకుని ఆత్మలతోటి ఖాతా ఉంటే వస్తాయి. ఓకే, అంటే భ్రమించే ఆత్మలు మనకి కనెక్ట్ అవుతారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మీ ప్రశ్న ఏంటి అసలు? ఇప్పుడు భ్రమించే ఆత్మలు మన ఎవరు భ్రమిస్తున్నారు? శరీరం ఉన్న వాళ్ళ, శరీరం లేని వాళ్ళ? శరీరం లేని వాళ్ళే కదా భ్రమిస్తున్నారంటే. ఎందుకు శరీరం ఉన్నోళ్ళు కూడా భ్రమిస్తున్నారు. సరే, శరీరం వదిలిపెట్టిన వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. ఓకే, వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పాత్ర ఇంకా పూర్తి అవ్వకుండా శరీరం వదిలిపెట్టి, ఇప్పుడు చాలా మంది కరోనాలో వాటిల్లో వీటిలో వెళ్ళిపోయారు కదా. వాళ్ళందరూ చాలా సోల్స్ ఉన్నారు, వాళ్ళు భ్రమిస్తున్నారు, వాళ్ళ శరీరాలు దొరక్క చాలా బాధపడుతున్నారు. మనమేమో ముక్తి వాళ్ళకి కావాలని మనం ఇది చేస్తున్నాం కదా, సంకల్పాలు చేస్తున్నాం. సో వాళ్ళకి శరీరాలు దొరకకపోతే వీక్ గా ఉన్న శరీరాలలోకి వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు వచ్చి ప్రవేశిస్తారు అని వింటూ ఉంటాం. అది అవును. ఏ బలహీనాత్మలు, ఏ ఆత్మలకైతే పాపపు ఖాతా ఉంటదో వాళ్ళకి. ఓకే, ఓకే. పాపపు ఇప్పుడు నేను మీకు మౌంట్ అబులో జరిగిన సంఘటన చెప్పాను. ఇప్పుడు ఆ రూమ్ లో మేము 5గురం ఉంటే ఆ ఇద్దరిని ఎందుకు పట్టారు? ఆ ఇద్దరికి వాళ్ళతోటి ఖాతా ఉంది. ఓకే, ఓకే. నేను విస్తారంగా చెప్పాను, ఎక్కడ ఖాతాలు ఉన్నాయి కాబట్టే పడుతున్నాయి అవి. ఆత్మకు ఆత్మ వాళ్ళతోటి ఖాతాలు ఉంటాయి. ఓకే, అందుకే మీకు ఏం చేశాను, వారంలో 2 రోజులు ఆఫ్ ఇస్తున్నాను, వెళ్ళి అన్ని ఖాతాలు సెటిల్ చేసుకోండి. శరీరం ఉన్నప్పుడే సెటిల్ చెయ్యండి, శరీరాలు వదిలాక సెటిల్ చెయ్యలేరు. సో 2 డేస్ ఆఫ్ ఇస్తుంది ఎందుకు? సంబంధాలన్నీ చెడగొట్టుకొని కూర్చున్నారు. అవి శరీరం ఉండంగా వస్తాయా, శరీరం వదిలాక వస్తాయా అనేది తెలీదు. ఎందుకంటే ఎవరు ఏమేమి ఖాతాలు జమ చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ చాలా విపరీతమైన ఖాతాలు జమ చేసేసారు నా లెక్క ప్రకారం. ఎందుకంటే ఈ నియమాలు అని చెప్పి విపరీతంగా మనుషుల్ని గాయపెట్టేశారు. అసలు కనీసం మనుషుల కింద చూడలేదు, అవమానించేశారు, అంటరాని వాళ్ళగా చూసేశారు. మరి అవన్నీ వాళ్ళ మనసులో రికార్డ్ అయిపోయినప్పుడు అది ఇప్పుడు తిరిగి వస్తుందా, వాళ్ళ శరీరాలు వదిలేక వస్తుందా, వీళ్ళు శరీరాలు వదిలేక వస్తుందా తెలియదు కదా నాకు. సో మేము జూమ్ లో క్లాసులు చెప్పేటప్పుడు ఓవరాల్ గా చెప్పేస్తాం, కానీ మేము చూసినంత మటుకు ఈ దేహ నియమాలను అడ్డు పెట్టుకుని మాత్రము విపరీతమైన ఖాతాలు జమ చేస్తారు, పాపపు ఖాతాలు. మరి అవన్నీ ఎట్లా సెటిల్ చేసుకుంటారు, ఏం చేస్తారు? సో ఉన్నప్పుడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఇంటికి పిలుస్తారో, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారో, సంబంధాలు ఎలా. సో టైం స్పెండ్ చేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ అందరికి తెలిసిపోయింది. మరి ఆత్మలతో ఉన్న ఖాతాలన్నీ సెటిల్ చేసుకోవాలి కదా. క్షమించమని అడుగుతారా, వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తారా? ఎవరితోటన్నా సంబంధాలు చెడిపోయినాయి అన్నప్పుడు మనం వెళ్ళి సేవ చేసుకోవాల్సిందంతే. ఇంకా
ప్రేమతోటి సేవ చేసుకుని ఖాతాలు సెటిల్ చేసుకుంటూ పోవాల్సిందే. అది ఇప్పుడు మనకు హోష్లో ఉన్నాము, రీజన్స్ తెలుసు, ప్లస్ మనం ఎవరెవరిని బాధ పెట్టామో భయపెట్టామో మనకి ఇప్పుడు తెలుసు. మనం స్పృహలో ఉన్నాం ఇప్పుడు, మనకు తెలుసు కాబట్టి సెటిల్ చేసే. సపోజ్ శరీరాలు వదిలేసాము అనుకోండి, ఎట్లా తెలుస్తుంది? మర్చిపోతాం కదా. సో ఉన్నప్పుడే సెటిల్ చేసుకోవడం బెటర్ కదా, సబ్జెక్ట్ అర్థమైనప్పుడే. లేకపోతే మనం ఎవరిని బాధ పెట్టామో, సపోజ్ వాళ్ళు శరీరం వదిలేరు అనుకోండి, కర్మగాలి, వాళ్ళు వచ్చి అప్పుడు వస్తే ఇంక అప్పుడు ఏం సెటిల్ చేస్తారు? వీళ్ళు చేయలేం కదా. ఎవరెవరి మనసు ఎంత గాయపడిందో తెలియదు కదా. ఎందుకంటే తల్లి పిల్లల్ని అసహించేసుకుంది, పిల్లలు తల్లిని అసహించుకుంది, మూడు పిల్లలు ఏమైపోయారో తెలియదు, కుటుంబ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. సో మనం ఎవరెవరి మనసుని గాయపెట్టామో, సపోజ్ వాళ్ళు శరీరం వదిలి వాళ్ళు గనక మనసుల్లో పగలు పెట్టేసుకున్నారు అనుకోండి, సపోజ్ వాళ్ళే వస్తే ఏం చేస్తారు వీళ్ళు? అప్పుడు క్షమించమని అడుగుతారా? అప్పుడు వాళ్ళకి సేవ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు చెప్పండి? ఏమి చేయలేము. వాటి డామినేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి. సో కాబట్టి సెటిల్ చేసుకోండి అనే చెప్తున్నాము. మొత్తం అన్ని స్థూలమైనవి, సూక్ష్మమైనవి అన్ని సెటిల్ చేసుకొని బాబా చెప్పినట్టు ఎవ్వరు రెడీగా ఉండాలి. ఇంతవరకు భ్రమించాం శరీరాలతో ఉండే బయట ప్రపంచంలో. అసలు శరీరంతో ఉన్నోళ్ళే ఎక్కువ భ్రమిస్తున్నారు, అవి భ్రమించట్లేదు, అవి బాగానే ఉంది. శరీరంతో ఉన్నోళ్ళే భ్రమిస్తున్నారు మాకు తెలిసి. కరెక్ట్. ఇప్పుడు మీ క్లాసుల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు, చేస్తున్నారు, కానీ అది ఏం పెద్ద సిగ్నిఫికెంట్ నంబర్ ఏం కాదు. ఎందుకంటే వాటికన్నా వాటికి పబ్లిసిటీ ఎక్కువైపోయింది. లేకపోయినా ఊహించుకోవడం కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే పూర్తి హోష్లోనే ఉండి తప్పులు చేసి అటు మీద వేసేస్తున్నారు. ఏ స్టేజ్ లో చేస్తున్నారంటే అత్యాచారాలు జరిగిపోతే కూడా ఈవిల్ సోల్స్ చేయించారంటే అంటారు. అంటే నువ్వు తప్పు చేసి వాటి మీద వేస్తున్నావు కదా. ఓహో, ఓకే. మరి అట్లాంటివి కూడా చేస్తున్నారు. బ్రాహ్మణ పరివారమే ఎక్కువ వాడుకుంటున్నారు వాటిని. ఇంకా భక్తులన్న భయానికి నోరిప్పరేమో గాని బ్రాహ్మణ పరివారంలో అయితే వాటిని యూజ్ చేసుకుని ఎన్ని రకాలుగా తప్పులు చేయాలనో అన్ని రకాలుగా మేం చెయ్యట్లేదండి. ఈవిల్ సోల్ మా చేత చేయిస్తోంది. అదో పదం పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు మన తండ్రి పిల్లలేగా, వాళ్ళకి మీరు ముక్తినిస్తారు. ఇప్పుడు బాబా ముక్తినివ్వమని చెప్తుంటే ముక్తినిస్తూ కూర్చుంటామా? వాటి పేరు వాడుకుని మనం బతికేస్తామా? అప్పుడు బలహీనాత్మలు ఏం చేస్తుంది? అమ్మో వాళ్ళకి ఈవిల్ సోల్ అట్లా చేయించిందంట, ఇలా చేయించిందంట. ఒక రకం కాదు రచ్చ దాంతో. బాబాని ప్రత్యక్షం చేయమని చెప్తే అయితే వంకర పార్టీలన్నా ప్రత్యక్షం చేస్తారు, లేదా వీటినన్నా ప్రత్యక్షం చేస్తారు. అసలు బాబా సీన్ లో ఉంటూనే ఉంటాడు. అసలు బాబా ఏమయ్యాడంటే చిన్న బల్బ్ అయిపోయాడు అంతే. ఎక్కడ చూడు ఈవిల్ సోల్స్ అంటే ఈవిల్ సోల్స్ అంటారు. అరే మన తండ్రి పిల్లలే ముక్తిని ఇవ్వండి అని మేము చెప్తూ ఉన్నాం. అదిగో ఆ మురళి రెఫరెన్స్ కూడా ఇచ్చాను ఇంక అందరికి. ఎందుకు? మనం భ్రమిస్తున్నాము, అవి భ్రమించట్లేదు. వాటిని మార్కెటింగ్ కి పబ్లిసిటీకి వాడుకుంటున్నారు అంతే. ఇప్పుడు మొన్న కూడా శివలీల అక్కయ్య ఇది చెప్పారు. తల్లి కొడుకు ఇద్దరు మౌంట్ అబూకి వెళ్ళారు, అబ్బాయి పెళ్లి చేసుకొని అన్నాడని చెప్పేసి వెంటనే ఆశక్కయ్య గాలి అని చెప్పింది, స్పాట్ కలెక్షన్ 50,000 చేసేసింది. సో ఆ రకంగా మనుషుల్ని భయపడితే 50,000 సంపాదించాలంటే కొంతమందికి నెలంతా పని చేస్తే కూడా రావు. అటువంటిది ఇంట్లో వచ్చిన ఒక సమస్యను ఆమె చెప్పుకుంటే గాలి సోకిందని చెప్పి 50,000 వసూలు చేసేసింది. ఎందుకు? వ్యాపారాలు నడుస్తున్నాయి వాటి పేరు మీద. ఆమెకు తెలుసు ఏమీ కాలేదని. సాధారణంగా పిల్లలు కొన్ని విషయాల్లో పెళ్లి చేసుకోము అన్నప్పుడు తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా అరవడం మొదలు పెడతారు కోపం కొద్ది. మామూలుగా అయితే అరవమ్మ మనం. అది పిల్లలకు తల్లితోటి ఉన్న చెనువు కొద్ది కూడా చేస్తూ ఉంటారు ఒక్కోసారి. సో ఇరిటేట్ అవ్వడము, అరవడము ఎవరైనా చేస్తుంటారు. దానికి ఆమె దగ్గరికి చెప్పి ఆమె గాలి సోకిందని చెప్పి స్పాట్ పేమెంట్ 50 తీసేసుకుని భోగులు పెట్టి ఇచ్చేయడం అంటే అది సంపాదన మార్గం కింద తీసేసుకున్నారు అంతే. సో మనలో అవేర్నెస్ అన్నది ఉండాలి. ఆ తల్లికి అంత తెలియదు ఆ కొడుకు ఎప్పుడు ఏ టైంకి ఎలా ప్రవర్తిస్తాడని చెప్పి. ఇక కొడుకు ఏం చేసినా ఇక గాలి సోకినట్టే ఉందంటే తల్లి అజ్ఞానంలో ఉంది, అక్కడ భ్రమిస్తోంది. అందుకే వెళ్ళి మూడో వ్యక్తి దగ్గర మాట్లాడితే మూడో వ్యక్తి డబ్బు కలెక్ట్ చేసేసుకున్నారు. సో వీళ్ళ మోసాలు చేసే వాళ్ళు ఏంటంటే ఓపిగ్గా వింటారు. వాళ్ళ దగ్గర అది ఒక టాలెంట్ ఉంటుంది. ఆ ఓపిగ్గా వినేసరికి ఏమైపోతుంది అంటే వీళ్ళకి అమ్మ మా ఇది కదా విన్నా. ఇప్పుడు అదే ఆమె వచ్చి నాకు చెప్పింది అనుకోండి విషయము, చెప్తే అసలు ఎందుకు పెళ్లి చేసుకుని అంటున్నాడు సార్, పూర్తిగా వినండి, విని కారణాలు తెలుసుకోండి, ఇవన్నీ చేయమంటే అమ్మో ఇవన్నీ మైండ్కి స్ట్రెయిన్ అనమాట. పిల్లల్ని అర్థం చేసుకోవడము, ఎందుకు పిల్లలు వద్దంటున్నారు అవునంటున్నారు అని పిల్లల్ని అర్థం చేసుకోమంటే తల్లికి అంత ఓపిక ఉండదు. ఆ ఓపికలు లేక ఏం చేస్తారు? ఇగో ఇట్లాంటి వాళ్ళ దగ్గర మాలాంటి వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడరు. ఎందుకంటే ఇంకేదో చెప్తుంది మన్మతల్లి. అదే ఆశక్కయ్య చెప్తే చక్కగా భోగులు పెట్టించి 50,000 తీసుకుని పంపిస్తుంది.
అప్పుడు మనకు నిమ్మలం అవుతుంది అనమాట. పబ్లిక్కి కావాలి అటువంటి పబ్లిక్ పల్సే అది. పబ్లిక్ పల్స్ ఏంటంటే ఏం జరిగినా ఎవరి మీద ఎత్తేసాలి, ఎత్తేసి డబ్బులు వసూలు చేసేసినామంటే అమ్మయ్య అనుకుంటారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ ఆవిడ పెళ్ళి అంటది, మళ్ళీ ఆ కొడుకు అరుస్తాడు, మళ్ళీ ఇంకెవరి దగ్గరకన్నా వెళ్తుంది ఆ తల్లి. మౌంట్ అబుకి తీసుకెళ్ళినా అక్కడ 50,000 ఇచ్చినా ఏం కాలేదంటే ఇంకెక్కడో పోతే ఇంకేమవుతుందంట అని చెప్పి ఇంకెక్కడో పోయి తిరుగుతూ ఉంటది. అక్కడ వెళ్ళి ఇంకేదో నిమ్మకాయలు నీళ్ళు తాగిచ్చి, ఇక్కడ పెట్టి తాయెత్తులు కట్టించి, అక్కడ పోయి బొట్లు పెట్టించి, తిలకాలు పెట్టించి, కొబ్బరి ఎన్ని పద్ధతులు ఉంటే ఆత్మ భ్రమిస్తూ ఉంటది. అంతేగాని కొడుకును అర్థం చేసుకునే పని మాత్రం చేయదు. సో కాబట్టి భ్రమిస్తున్నారు కదా మరి. సో ఆ భ్రమించే ఆత్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరెవరి స్థాయి మౌంట్ అబు కాబట్టి కొంచెం హై లెవెల్ కాబట్టి అప్పటికప్పుడు స్పాట్ పేమెంట్ 50 తీసుకున్నారు. ఎవరెవరు వాళ్ళ రేంజ్కి తగ్గట్టు రేట్లు పెట్టుకొని కూర్చుంటారు అంతే. ఇంకా మీ ప్రశ్నలు? ఇంద్రక్కయ్య అయిపోయినాయా మీ క్వశ్చన్స్? ఇంకా ఇంటి ముందు ఈ గుమ్మిడి కట్టడం ఇవన్నీ చేస్తుంటారు. అంటే కొంతమంది ఏమంటారంటే బాబా స్టిక్కర్ ఏదైతే ఉందో అది బిందు స్వరూపం ఉంటుంది కదా, ఆ బిందు స్వరూపాన్ని డోర్ మీద ఎక్కడైనా పెట్టుకోండి, ఆ దుష్ట శక్తులు అనేవి మన వైపు ఇంకా రావు, అంటే నెగిటివ్ ఎనర్జీ క్యాచ్ చేయదు అని చెప్పి అదే చెప్పాను నేను. కంటికి కనిపించే నిమ్మకాయ గుమ్మడికాయ కంటికి కనపడని ఈర్ష్య ద్వేషము వాటి నుంచి పోవు. భక్తిలో అన్ని స్థూలంగా చేస్తారు కాబట్టి ఎవరి దృష్టి ఇంట్లోకి రాలేదన్నట్టు ఆ గుమ్మానికి అవన్నీ కడుతూ ఉంటారు. కానీ కంటికి ఇప్పుడు ఎవరైనా ఎందుకు కడుతున్నారో ఈ ఇంటికి దిష్టి తగలొద్దు అని అంటే ఈర్ష్య అసూయతోటి ఏమైనా ఆలోచిస్తే అది తగులుతుందేమో అన్నట్టు సంకల్పాలే కదా టచ్ అయ్యేది. సో ఎవరైనా ఆ రకంగా ఈర్ష్యతోటి ఆ రకంగా ఇది చేసినప్పుడు ఆ ఈర్ష్యతోటి వాళ్ళు ఆలోచించే ఆలోచనలని నిమ్మకాయ గుమ్మడికాయ ఆపవు. మన ఆత్మిక శక్తి ఆపాలి దాన్ని. కానీ ఏమంటే భక్తిలో ప్రతిదీ స్థూలంగా చేసుకుంటారు కాబట్టి ఆ నిమ్మకాయలు మిరపకాయలు గుమ్మడికాయలు అన్ని కడుతూ పోతారు. అలా అని బాబా ఫోటో కూడా ఆపదు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో మన గురించి ఆలోచించి వాళ్ళ దృష్టి తగిలి మనం నాశనం అయిపోతాము, వాళ్ళ దృష్టి మంచిది కాదు ఆలోచన అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచనలు మానుకుని బాబా స్మృతులు ఉండి ఆ ఇంటికి బాబానే యజమాని, ఆయన ఇంట్లో మనం ఒక మూలకున్నాము. సో ఈ రోజు ఆయన ఇంటికి యజమాని నాదన్నదంతా భగవంతుడిది అని అనుకున్నప్పుడు ఏ వాస్తు ఏ దృష్టి ఏది ఇది కాదు, అన్ని ఇంటి యజమాని మీద వెళ్ళిపోతాయి. సో ఇంటి యజమాని ఎవరు? శివ పరమాత్మ, మృత్యుంజయుడు. సో ఇంటి యజమానే మృత్యుంజయుడు అయినప్పుడు ఇంకా ఆయన మీద ఏం ప్రభావం ఉంటది? ఇప్పుడు వీళ్ళు చెప్పే భయపెట్టేవన్నీ అంతే కదా, మీరు పాటించకపోతే ఇంటి యజమాని చచ్చిపోతాడని చెప్పి భయపెట్టేస్తున్నారు, అరిష్టం అరిష్టం అని చెప్పి. సో ఇంటి యజమానే శివ పరమాత్మ ఉండి మృత్యుంజయుడు అయినప్పుడు ఆయనకే అరిష్టం ఉంటది, ఏ మృత్యు ఏం చేస్తుంది? ఆయన మృత్యువే ఆయన కంట్రోల్లో ఉంది. సో నాది అన్నదంతా నీది అని అనుకోమని ఆయన చెప్పడానికి కారణం అదే. మనం అలా అనుకోం కాబట్టి నా ఇల్లు అనుకునేసి మన ఇంట్లో ఆయనను మూలకు పెట్టాం కాబట్టి ఈ సమస్యలు, ఆయన ఇంట్లో మనమో మూలకుంటే ఇన్ని సమస్యలు ఉండవు. ఆ ఇల్లు నాది నాది అనుకుని ఒక గూట్లో మూలకు పెట్టామంతే. సో ఆయన ఇంట్లో మనం ఉంటే ఆయన ఇంటి యజమాని అనుకుంటే ఆ మొత్తం అంతా ఏ దోషాలున్నా ఎవరు ఏ దృష్టితో చూసినా మన వినాశనాన్ని ఎంత కోరుకున్నా అన్ని ఇంటి యజమానికి వెళ్తాయి కాబట్టి ఆయనకు అది ఆపేసే శక్తి ఉంది. అది ఇంకా అయిపోయిందా? సుజాత సుజాతకి చెప్పండి. అంటే పిల్లలు అట్లా ఏదైనా దిష్టి తగిలిందన్న తర్వాత ఏదైనా ఉప్పు ఇలా ఏదో తీసేస్తే కోసేపటికి ఫ్రీ అవుతారు, అది చూస్తుంటాం కదా, కాదు ఎంత వరకు అంటే ఫ్రీ అవుతారు అని అంటే ఫ్రీ అయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు అంతే. అదే చెప్తున్నాం. కంటికి ఇప్పుడు దిష్టి తగలడం అంటే ఏంటి? సపోజ్ పెళ్లికి వెళ్ళాము, పెళ్లికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, చాలా మందికి అక్కడ చూసి నువ్వు ఇంత అందంగా ఉన్నావు అంత అందంగా ఉన్నావు ఇంత బాగుంది నీ చీర బాగుంది అది బాగుంది అంటే నాకు దిష్టి తగిలింది అని ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాము అని ఆ పసుపు ఆ ఉప్పు మిరపకాయలు ఇవన్నీ దిష్టి తీయించుకుంటున్నాం. అవునా? ఎందుకంటే అందరూ నా అందాన్ని చూసేసి నా చీరని నా బంగారాన్ని చూసేసి అందరూ దిష్టి పెట్టేశారు. అంటే ఏంటి అక్కడ దృష్టి? ఏ చూపుతో చూసారు? ఈర్ష్యతో చూసారు. అందరూ సంతోషపడ్డారే అనుకోండి, అబ్బాయి ఎంత బాగుందని మన వెల్ విషెస్ అనుకోండి, సరే బాగుంది మరి బాగా అంటారు. సో ఇట్స్ ఓకే.
సో ఎవరైనా ఈర్ష్య చెందారు అనుకోండి, అంటే వీళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు, సో దాని దృష్టి అంటున్నాం. అంటే ఏంటి, అక్కడ దేహ దృష్టితో అక్కడ ఈర్ష్యతో చూస్తున్నారు వాళ్ళు. సో అప్పుడు అది ఏం చేస్తాము, అమ్మో నాకు దిష్టి తగిలింది, ఎవరిగో ఆమె ఏమంది తెలుసా, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎలా ఆమె అసలు నా చీర వైపే చూస్తుంది తెలుసా, ఆమె కన్నంతా చీర మీదనే ఉంది, ఆమె కన్ను పడిందంటే ఇంకా అంత నాశనం అయిపోతుంది, వీళ్ళే ముందు ఆలోచిస్తారు. సో అని ఏం ఆలోచించాము, ఇవి మనం ఆత్మ ద్వారా ఆలోచించినప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా శరీరం మీద పడుతుంది. దాని ప్రభావం కొంత పడుతుంది, ప్లస్ ఆ పట్టు చీరలు హెవీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ హెవీ పట్టు చీరలు, ఆ జ్యువెలరీ మీది నుంచి అక్కడ ఏసీలు సరిగా పనిచేయకపోవడము, ప్లస్ ఆయిలీ ఫుడ్, ఆ బగారా ఇవన్నీ వండినప్పుడు ఆయిలీ ఫుడ్, ఉప్పు, సో నూనె ఉప్పు ఉన్న చోట ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ అబ్జార్బ్ చేసేస్తుంది, సో నీళ్ళు ఎక్కువ తాగుతుంటారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసినప్పుడు ఇంటికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఖచ్చితంగా టైర్డ్నెస్ వస్తుంది, తిప్పినట్టు అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నిమ్మకాయ ఉప్పుతోటి అమ్మతోటి తిప్పిచ్చేసుకుని దిష్టి తీసేసుకున్నాము, సో ఇప్పుడు మంచి జరుగుతుంది అని అనుకుని తిని రిలాక్స్ అవుతాం కాబట్టి జరుగుతుంది. అదే మనం గనక పెళ్లికి వెళ్ళి మన మటుకు మనం ఉండి భగవంతుని స్మృతులు ఉంటే ఎవ్వరు మన చీరను చూసినా బంగారాన్ని చూసినా ఏం చూసినా ఎఫెక్ట్ పడదు. అది సో పిల్లల విషయం కూడా అంతే, పిల్లలకు దిష్టి తగులుతుంది, ఎవరి దిష్టి అయినా తగిలితే పిల్లలకు మంచి కాదు, పిల్లలకు ఫీవర్ వచ్చేస్తుంది, పిల్లలకు అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ పోతే ఖచ్చితంగా ఆ పిల్లలు మన ఆలోచనలకు ప్రభావితం అవుతారు. అంతగా ఆ సంకల్పాల్లోనే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ తల్లే భయపడిపోతోంది. సో ఆ భయం యొక్క తరంగాలు పిల్లలకు టచ్ అవుతాయి కదా. సో ఆత్మలో భయం అన్నది వచ్చినప్పుడు దాని ప్రభావం శరీరం మీద పడ్డప్పుడు శరీరానికి రోగాలు వస్తాయి. సో తల్లి మళ్ళీ తీసుకెళ్లి తాయెత్తు కట్టించి ఇది తాడితే మంచి జరుగుతుంది అంట అన్నప్పుడు తల్లి రిలాక్స్ అవుతుంది. తల్లి రిలాక్స్ అయిపోయినప్పుడు ఆ తరంగాలు పిల్లలకు చేరినప్పుడు పిల్లలు రిలాక్స్ అవుతారు. సో సబ్జెక్ట్ అంతా తల్లి దగ్గరనే ఉంది, పిల్లల దగ్గర కాదు. ఓకే అర్థమైంది. సో అందుకే బాబా తల్లిని శక్తిశాలిగా అవ్వాలి అని చెప్తాడు. ఓకే. సో తల్లులు ఈ రోజు ఎంత వీక్ అయిపోయి ఉన్నారంటే పిల్లల కోసమే చేస్తున్నాం కదా అంటే ఎస్ పిల్లల కోసమే చేస్తున్నారు, కానీ శక్తిశాలిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అందుకే గ్రూప్ లో తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచించాలా అని వేస్తున్నాం. ఇలా బయట స్థూలమైన పద్ధతుల మీద ఆధారపడ్డంతసేపు తల్లి శక్తిశాలిగా అవనంత వరకు పిల్లల ఆ రకంగా రోగాలు వస్తూనే ఉంటాయి. అందుకే చాలా మంది చూడండి ఏదో అవగాహన పరిగెట్టేస్తూనే ఉంటారు. ఎందుకు, తల్లి భయపడిపోతోంది, కుటుంబం భయపడిపోతోంది, ఆ తరంగాలిలా పిల్లల మీద పడిపోతాయి. ఆ తర్వాత పిల్లలకు కుక్కి పెట్టడం, ఆ ఉంటేదే చిన్న కడుపు, దానికి వాళ్ళు తినాలి, తిని బాగా స్ట్రాంగ్ అయిపోవాలని అని చెప్పేసి వాళ్ళ కెపాసిటీకి మించి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము సేవలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, నేను రాత్రిపూట 2 చపాతీలు తింటారంటే 4 వేస్తారు, ఎక్స్ట్రా 2కి ప్రేమ అని పేరు పెట్టేస్తారు. స్టమక్ అప్సెట్స్ ఇవన్నీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుని ఇంకా వదిలేయడం, బాబా ప్రసాదం వదిలేస్తారంటే మనం బుద్ధి వాడాలి కదా వడ్డించేటప్పుడు. నువ్వు వడ్డించేటప్పుడు నువ్వు బుద్ధి వాడవు, కానీ మేము మాత్రం అన్ని తీసేసుకుని అంటే ఇక్కడికి మాత్రం తినేసేయండి, కావాలంటే ఇంటికి వెళ్ళి డైటింగ్లు వాడాలని నేను దీర్ఘాలు తీశాను. నేను అదే చెప్పాను, తినేటప్పుడు బాబా మితంగా తినమన్నారు. అది ఎక్కడైనా అది ప్రాక్టికల్కి రావాలి. మీరు ఎక్స్ట్రా వేసేసి దానికి పేరు ప్రేమ అని పెట్టి చిత్రహింస పెడితే మాత్రము తీసుకెళ్ళి. సో పెద్దవాళ్ళం కాబట్టి చెప్పేశాం, చిన్నపిల్లలు ఎలా చెప్తారా విషయం. సో తల్లి పిల్లలు స్ట్రాంగ్ ఉండాలని కుక్కి పెట్టేసి వాడు తినట్లేదు అనేసి ఇల్లు కుటుంబ సభ్యులు అందరూ ఒకే సంకల్పం చేసేసి వాడు ఏమి తినడండి అంటే ఇంకా వాడు తినకుండా పోతాడు. ప్లస్ కుక్కడం ఎక్కువ, చిరుదిండ్లు ఎక్కువ. ఒక తల్లిని చూశాను కదా, వాడు అప్పటికే వాడికి ఏదేదో తినిపించేసింది, వాడికి కడుపు నిండిపోయింది, మళ్ళీ ఇంత అన్నం కలిపింది. సో వాడు అది మింగలేకపోయాడు, ఎందుకంటే వాడి కడుపు ఆల్రెడీ నిండుగుంది. సో వాడు తినట్లేదు అని చెప్పేసి ఒకటే ఇలా పెట్టి ఫాట్ కొట్టడం అనమాట వాడిని. ఆ కొట్టేసరికి వాడి తల ఇలా బెండ్ అయిపోతుంటే మళ్ళీ జుట్టు బట్టి లేపుతోంది, ఇలా లేపు తల లేపు అని చెప్పి తల లేపి మళ్ళీ అన్నం కుక్కుతోంది. దీనికి ఆ తల్లి పెట్టుకున్న పేరు ప్రేమ. వాడు స్ట్రాంగ్ గా ఉండాలని పెడుతుంది, కానీ అప్పటికే ఆల్రెడీ వాడికి ఫుల్ గా పట్టించేసింది, అంతకన్నా ఒక 2 గంటల ముందే. అది ఇంకా వాడికి అరగను కూడా అరగకపోవచ్చు. ఏదైనా అరగడానికి 4 గంటలు 6 గంటలు అని కొంత టైం ఫ్రేమ్ ఉంది. సో ఆ టైం ఫ్రేమ్ ఏం పెట్టలేదు అనమాట, గంటకి ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. పిల్లలకి అయిపోయిన తర్వాత అన్నం తినట్లేదు వాడు అని చెప్పేసి ఇంకా వీళ్ళకి ఏమంటారు దాన్ని, సహనాలు కోల్పోయేసి కొట్టేసి ఆ జుట్టు పట్టుకుని వాడిని లేపి తల లేపు నువ్వు అని చెప్పి వాడిని తల లేపి వాడి నోట్లో కుక్కి వాడు ఏడ్చేసి పెట్టేసి దాన్ని నోట్లోనే పెట్టుకుంటే, నోట్లో పెట్టుకుంటావా నువ్వు మింగవా అని చెప్పి మళ్ళీ కొట్టుడు కొట్టి
ఇవన్నీ చేసి పిల్లలు సిక్ అవుతారంటే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే తల్లిలో అవగాహన ఉండాలి. ఆ వయసు పిల్లలు ఎంత తింటారు, దానికి ప్రేమ అని పెట్టి వాళ్ళకి చిత్రహింసలు పెట్టి వాళ్ళు సిక్ అవుతున్నారంటే మీరు అతిగా పెడితే డెఫినెట్ గా అవుతారు. మీరు కొడుతూ పెడితే ఇంకా అవుతారు. సో కాబట్టి ఒక టైం ఫ్రేమ్ అంటూ పెట్టుకుని గ్యాప్ ఇచ్చి పెడుతూ పోతే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు రావు. వాళ్ళు సిక్కు కూడా గారు. సగం భయానికే సిక్ అయిపోతారు తల్లిదండ్రుల భయాలకి. మీరు ఎంత మంచి కోసం చేస్తామని సమర్థించుకున్నా గానీ మరి సబ్జెక్ట్ అయితే ఇదే మేము చూసినంత మటుకు. ప్లస్ పిల్లలతో మాట్లాడితే కూడా పిల్లలు కూడా కంప్లైంట్లు అవే ఇస్తున్నారు. ఏమంటే ప్రతిదీ కుక్కుతామంటారు, మేము అనిపెట్టరు, కొడుతూ ఉంటారు. మా అమ్మ అయితే కొడుతూనే ఉంటది అక్కయ్య నన్ను తినమని చెప్పేసి. మరి ఎందుకు కొడుతున్నావమ్మా అంటే తొందరగా తింటలేదు. నువ్వు టైం సెట్ చేసావా పిల్లలకి? ఒక టైం టేబుల్ పెట్టావా? నువ్వు డాక్టర్ని అడిగి తెలుసుకున్నావా ఒక మీల్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అని? తెలీదు. వాడు అంతకన్నా ముందు 11కి తిన్నాడంటే మళ్ళీ 12-1 అంతా పెట్టేసింది తను 2 అవర్స్ గ్యాప్ లో. ఆ 2 అవర్స్ గ్యాప్ లో తనకు ఆకలి వేయట్లేదు. తిని కుక్కేస్తా ఉంది. కుక్క తినకపోతే కొట్టేయడం. నాన్న నీకు అసలు ఇంతగా నాలెడ్జ్ ఉందా అన్న? అసలు ఒక మీల్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, ఎంత పెట్టాలి క్వాంటిటీ అంటే ఏమీ లేదు. అంతే ఏదో ఇంత ముద్ద కలిపి పడేసి తిని అయిపోయింది. మరి ఇవన్నీ చేస్తుంటే పిల్లలు సిక్ అవ్వక ఎట్లా ఉంటారు? అట్లా సిక్ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్లి తాయెత్తలు కట్టించి తీసుకురావడం అంతే. ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, ఒక నాలెడ్జ్ అంటూ ఉండాలి కదా పిల్లల పెంపకంలో. మరి ఇంకా ఇంకెవరైనా ప్రశ్నలు? అక్కయ్య ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య నేను అడిగాను కదా అక్కయ్య, సుఖము సంతోషము ఆనందానికి డిఫరెన్స్, అలాగే సర్వశక్తులు వ్యాపిస్తున్నాయి అని. సుఖము సంతోషము ఆనందానికి డిఫరెన్స్ ఏంటంటే, ఆనందము అంటే కర్మేంద్రియాలకు పైన, కర్మేంద్రియాలతోటి సంబంధం లేని అతి ఇంద్రియ ఆనందం అది. సుఖము అంటే ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చుని ఉన్నాను, ఇది సుఖం, ఇది కంఫర్ట్. సంతోషము అంటే హ్యాపీనెస్. అంటే ఇప్పుడు ఈ జ్ఞానం వింటుంటే కొంతమందికి సంతోషం అనిపిస్తుంది, కొంతమందికి అతీంద్రియ సుఖం అనిపిస్తుంది. మనిషికి డిఫర్ అవుతూ ఉంటది. ఇది డిఫరెన్స్ సుఖము సంతోషము ఆనందానికి. ఆ తర్వాత నేను ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతుడను, నాలోని శక్తి అంటే ఇక్కడ బాబా ఏం చెప్పాడంటే యాక్చువల్ గా అంత ఈశ్వరీయ శక్తియే, కానీ మీ అండర్స్టాండింగ్ కోసం నేను విడదీసి చెప్పాల్సి వచ్చింది అన్నాడు. సో 2 సార్లు వాడుతున్నాం. ఒకటి నాలోని శక్తి వ్యాపించింది అంటే అది సంకల్ప శక్తి. మాస్టర్ సర్వశక్తివంతుడని అంటే శక్తి, సంకల్ప శక్తి వేరు, శక్తి వేరు. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్నది సంకల్పం. ఈ సంకల్పానికి శక్తి రావడం అన్నది ఇక్కడ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బాబా నుంచి వస్తోంది ఆత్మలో. ప్లస్ ఏ సంకల్పం వాడాలన్నది ఇక్కడ పాయింట్. అంటే సందర్భానికి తగ్గట్టు సంకల్పాలు వాడుతూ పోవాలి. వర్షాలైతే ఒక సంకల్పము, రోగాలు ఉంటే ఒక సంకల్పాలు. ఇది సంకల్పాల ఖజానా. సో ఆ సంకల్ప శక్తి అది ఆత్మ స్వధర్మము. సో మాస్టర్ సర్వశక్తివంతుండంటే అది కూడా ఆత్మలో ఉన్న శక్తులే, ఈశ్వరీయ శక్తి. అది కూడా సబ్జెక్ట్ ని బాబా ఏం చేశాడంటే ఆత్మ అన్న పాఠాన్ని విడదీసి చెప్పుకుంటూ పోయాడు అంతే. అంతే. ఓకే అమ్మ, వెల్కమ్. ఇంకెవరైనా ఉన్నారా ప్రశ్నలు? ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. నాగలక్ష్మి అక్కయ్య, అబ్బో చాలా రోజులు వచ్చారు కర్మక్షేత్రంలోకి. రోజు వింటున్నాను అక్క. ఏం లేదు, మీరు చెప్తారు కదా పరంధామం నుంచి నేను అవతరించిన అవ్యక్త పరిస్థాని అని చెప్పేసి యోగం చేయమని చెప్పారు. అయితే చాలా మటుకు మనకు సెంటర్లలో నేర్పించడం ఏంటంటే సూక్ష్మవతనము వెళ్ళి అక్కడ ఫరిస్తాలాకి వెళ్ళి ఫరిస్తాలో అక్కడ ఇది అయిపోయి అక్కడి నుంచి పరంధామంలో సూక్ష్మ దీన్ని వదిలేసేసి అక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి. మనసు బుద్ధి ద్వారా పరంధామం వెళ్ళి అక్కడ బాబా దగ్గర కూర్చుంటే ఆ కిరణాలు పడుతుంటాయి అని అట్లా నేర్పించారు. అయితే మీరు చెప్పినట్టు నేను చాలా మందికి ఇట్లా చేయాలి, అట్లా కాదు ఇట్లా చేస్తే చాలా బాగుంది అని చెప్తే, లేదు మాకు అట్లాగే చెప్పారు అన్నారు. అది కరెక్టా ఇది కరెక్టా? మీరు ఒకసారి క్లారిటీగా చెప్తారా? నేను క్లాస్ చెప్పేటప్పుడు మురళి యొక్క డేట్ చెప్పి బ్రాహ్మణ జన్మ అవతరిత జన్మ అన్న మురళిని ఓపెన్ చేసి పెట్టుకుని మీ అందరిని ఓపెన్ చేసి చూడండి అని చెప్పి చూపించి మరి క్లాస్ తీసా.
అవునవును, నేను అది అండర్లైన్ కూడా చేసుకున్నాను అక్క. మరి మీరు చెప్పేటప్పుడు అది చూపించాలి కదా. నేను అందుకే చెప్పాను, ఒక రెఫరెన్స్ మెటీరియల్ అంటూ మనకు ఒక బుక్ ఉండాలి. జ్ఞానం అయితే మనకు బై హార్ట్ అన్న అయిపోవాలి, లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా పుస్తకం పట్టుకున్నాను వెళ్ళాలి, లేదా మొబైల్లో టైప్ చేసుకున్నాను వెళ్ళాలి. ఏదో ఒక రెఫరెన్స్ మెటీరియల్ ఉండాలి. ఇదిగో ఈ రోజు నేను ఆ రోజు క్లాస్ చెప్పేటప్పుడు కూడా అదే చెప్పాను. బ్రహ్మకుమారిలు నేర్పించేటప్పుడు బాబా ఏదైతే చెప్పాడో దానికి పూర్తి వ్యతిరేకం నేర్పారు. ఈ రోజు మాట్లాడేటప్పుడు అందరు మంజులకి వ్యతిరేకం అంటారు బ్రహ్మకుమారిలకు, కానీ యాక్చువల్ గా బ్రహ్మకుమారిలు శివబాబాకి వ్యతిరేకం. ఆ ఫస్ట్ రోలో కూర్చుని ఆయన స్టేజ్ మీద రాగానే నేను ఏమేం చెప్తున్నాడా అని చెప్పి అన్ని తీసుకుని పూర్తి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. సో బ్రాహ్మణ జన్మ, అవతరిత జన్మ అంటే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి. శివబాబా అవతరించాడన్న విషయాన్ని అయితే నమ్ముతారుగా, ఆయన అయితే పైనుంచి కిందికే వస్తున్నాడుగా. అవును, అది అవును. సో ఇప్పుడు ఆయన సమానంగా చెయ్యాలంటే మనము పైనుంచి కిందికి రావాల్సిందే కదా. అవును. సో మన సేవాదారులు ఇప్పటి వరకు కవర్ అయిన మురళీలన్నీ లిస్ట్ రాసి పెట్టారు గ్రూప్ లో. అందులో బ్రాహ్మణ జన్మ, అవతరిత జన్మ అన్న మురళి కూడా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే దాన్ని తీయండి, తీసి దాన్ని మీరు ఎవరెవరికైతే చెప్పారో వాళ్ళ వాట్సాప్ లకు పంపండి. పంపి ఇది బాబా జ్ఞానము, పైనుంచి బాబా సమానంగా కిందికి ఎందుకు రావాలి, పైనుంచి కిందికి కారణం ఏంటి, సాకార లోకం నుంచి డిటాచ్ అవ్వడానికి. మనం డిటాచ్ అవ్వకుండా మనం అలా చేస్తూ పోతే సంకల్పాలకు శక్తి రాదు. అందుకే పైనుంచి కింది. ప్లస్ మనం మరజీవ జన్మ తీసుకున్నప్పుడు మన ఇల్లు పరంధామం అయినప్పుడు ఇంటి నుంచి సేవకి వెళ్తామా, లేకపోతే బయట నుంచి బయటనే తిరుక్కుంటుంటామా? ఇంటి నుంచి సేవకి వెళ్తాం. సో ఇప్పుడు మీరు అంతా ఏం చేస్తున్నారంటే ఈ కింద నుంచి పైకి పోయేటోళ్ళంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటాచ్ అవ్వట్లేదు, మరజీవ కాన్సెప్ట్ ని ఎత్తిపడేశారు, బయట నుంచే బయట తిరుక్కుంటూ ఉన్నారు. అంటే అప్పుడప్పుడు ఇంటికి పోయి బాబా నుంచి శక్తిని తీసుకుంటున్నాం అంటున్నారు. అసలు ఉండాల్సిందే ఇంట్లో కదా. అసలు ఇంట్లో ఉండి అప్పుడప్పుడు సేవకు పోయి బయటకు ఇంటికి వస్తాం. మొత్తం అన్ని మారిపోయినాయి కదా. అన్ని యజ్ఞంలో సమర్పణ చేసేసి మరజీవ జన్మతి, ఈ మరజీవ జన్మ అన్నది ఏదైతే ఉందో మొత్తం కాన్సెప్ట్ ని ఎత్తేసారు అందరు. అందుకే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. జన్మ తీసుకున్నాం కదా, స్టార్టింగ్ పాయింట్ అదే కదా మనకి. సో జన్మ అన్నది అక్కడ కాన్సెప్ట్, అసలు అది పాయింట్ మీకు ఎక్కడ ఇది అవ్వదు. ప్లస్ మరజీవ జన్మ అనేది ప్రాక్టికల్ లైఫ్ లో లేదు కాబట్టి అందరు కింద నుంచి పైకి వెళ్తున్నారు, బాబా నుంచి తీసుకుంటున్నాము, గ్లోబుకి చెట్టుకి ఇస్తున్నాము అంటున్నారు. అసలు పైనుంచి కిందకు రావాలి, వచ్చాక ఇల్లు సేవాస్థానం అవ్వాలి, అందరూ మన సేవా సంబంధికులు అవ్వాలి, అందరికి సేవ చేస్తూ పోవాలి. ఇది నిరంతర సేవ. నేను కింద నుంచి పైకి వెళ్ళి కాసేపు కొత్తగా ఒక గ్లోబ్ పెడుతున్నారు అక్క. గ్లోబ్ చుట్టూ కూర్చోబెట్టేసి ఆ గ్లోబ్ కు సకాశ్ ఇవ్వండి అని చెప్పేసి ఇట్లాగా చేయించారు అన్నట్టు. గ్లోబ్ పెడతారు, రేపటి రోజున చెట్టు కూడా పెడతారు. కానీ చెప్పండి, మేము మళ్ళీ రెఫరెన్సులు కూడా ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు అయింది అన్నది ఇప్పుడు గ్రూప్ లో పెట్టాం కాబట్టి ఓసారి మళ్ళీ ఎక్కడ గ్లోబ్ చెప్పాడు, ఎక్కడ చెట్టు గురించి అయితే ఆయన చెప్పలేదు. కల్పవృక్షం 9 భాగాలు వేసేసాము. సో గ్లోబ్ మీద బ్రహ్మబాబా అంటే ఆయన స్థితికి, అంటే ఆయన సాకార లోకం నుంచి పై లోకంలో ఉన్నాడు మధ్యలో అని చెప్పడం కోసమని ఆ గ్లోబ్ మీద ఆయన చూపించారు. కానీ మనం వెళ్ళి గ్లోబ్ చూస్తూ అంటే బ్రహ్మకుమారిలు ప్రతిదీ స్థూలానికి తీసుకొచ్చేసారు. తెలియక కాదు, తెలిసే చేశారు. ఎందుకంటే ఇంకా సంకల్ప శక్తి అందరికి వచ్చేసిందంటే ఇంకా మళ్ళీ మనకు ఇక వాళ్ళ జనము ధనంతో సమస్య వస్తుంది కదా. సో కాబట్టి ఆ రకంగా తెలిసే చేస్తున్నారు. ప్లస్ మెయిన్గా మన పని చెప్పడం వరకే. ఎవరైనా విని బాబా సమానంగా అవుతానంటే ఓకే ఫైన్, లేదు మేము బ్రహ్మకుమారులతోటే ఉంటాము, ఇతర మతాల్లోకి వెళ్ళిపోతామంటే వెళ్ళనివ్వండి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు బాబా కంటెద్రుంగా ఇవన్నీ జరుగుతుంటే చెప్తున్నాడు, చట్టం ఏంటో చూపిస్తున్నాడు, ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారని రూల్ పెట్టాడు కదా. బాబా ఏ రకంగా టెన్షన్ పడకుండా ఉన్నాడో మనం కూడా ఆ రకంగానే ఉండాలి. కానీ చెప్తూ పోతాం అంతే. ఇంకా చాలా చాలా ధన్యవాదాలు. ఓకే సరే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సుజాతక్క చెప్పండి. అక్కడ కొంతమంది ఆరా గురించి, చక్రాల గురించి చెప్తుంటారు, వాటి గురించి. దేని గురించి? మనిషి చుట్టూ ఆరా ఉంటుంది, చక్రాలు అని చెప్తుంటారు కదా అక్క. స్థూలం మళ్ళీ ఇప్పుడు ఆరా ఉండడం అంటే ఏంటి? ఈ రోజు మన శాంతి యొక్క దివ్య కిరణాలు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి అంటే దాని ఖచ్చితంగా తరంగాలు మన చుట్టూ కూడా ఉంటాయి కదా. ఉంటాయా? ఉన్నాయా? తరంగాలు వెళ్తున్నాయా లేదా?
సో నా నుంచి తరంగాలు విశ్వమంతా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నా చుట్టూ ఆ తరంగాలు ఉంటాయా? ఇంకా దానికి మనం ఆరా అని పేరు పెడతామా, తరంగాలని పేరు పెడతామా అన్నది మన భాష. ఓకే. సపోజ్ నేను క్రోధంతో ఉన్నాను, ఖచ్చితంగా నా చుట్టూ క్రోధంతో కూడుకున్న తరంగాలే ఉంటాయి కదా. అవునక్క. అంతే, దాన్నే వాళ్ళు ఆరా అని చెప్పి పేరు పెట్టారు అంతే. ఇంకా చక్రాల గురించి కూడా చెప్తారు కదా. చక్రాలు అంటే యాక్చువల్ గా స్పైనల్ కార్డ్ ఉన్నాయి అన్నట్టు చూపిస్తున్నారు. ఏవైతే మీరు బొమ్మల్లో చూస్తుంటారో ఆజ్ఞాకారి చక్రము, కుండలిని చక్రం అని చెప్పి ఆ చక్రాలు చూపిస్తారో అది యాక్చువల్ గా స్పైనల్ కార్డ్. సో ఇప్పుడు మన స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ స్పైనల్ కార్డ్ నిజంగా ఎక్స్రే తీసి చూస్తే ఎక్కడైనా మీకు కనిపించాయా చక్రాలు? లేదక్క. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే మనలో ఉన్న శక్తి ఆ కింది నుంచి పైకి వెళ్తది. సో యాక్చువల్గా ఏంటంటే ఆత్మ ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుంటుందో ఆత్మ శక్తిశాలిగా అవుతుంది, శరీరంలో ఏమీ లేదు. ఓకే. ఆ శక్తే శరీరం అంతా వెళ్తోంది. ఓకే. సింపుల్ జ్ఞానం ఇది నిజంగా చెప్పాలంటే. సో అంటే ఆత్మశక్తి, ఆత్మ యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది, సంబంధాలు, ప్రకృతి, ఈ మాత్రం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అది ఏదో శక్తి వెళ్ళిపోయింది కుండలిని నుంచి పైకి వస్తుంది, అక్కడి నుంచి ఇంకేదో చక్రం, అక్కడి నుంచి ఈ చక్రం, ఆ చక్రం వచ్చి ఇక్కడి నుంచి బ్రహ్మకప నుంచి వెళ్ళిపోతుంది. ఇంత సబ్జెక్ట్ బాబా ఎక్కడ చెప్పలేదు. అంత కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన్మనాభవ అన్న మహామంత్రాన్ని ఇచ్చానని సింపుల్ పద్ధతి చెప్పాడు. సో ఇక్కడి నుంచే శాఖలు, ఉపశాఖలు అన్నీ వస్తాయి కల్పవృక్ష జ్ఞానం. సో ఇదే జ్ఞానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుని వాళ్ళ స్వప్రయోజనాల కోసమని రకరకాలుగా తీసుకుని వచ్చారు. కానీ మనం మాత్రం బీజరూపుడైన పరమాత్మకి కనెక్ట్ అయి ఆయన చెప్పిన విధి ప్రకారం వెళ్ళాలి. ఈ కలర్ థెరపీలు, ఈ పైనుంచి కలర్లు పడ్డాయి, తర్వాత చక్రాలు ఉన్నాయి, చక్రాల నుంచి కింద నుంచి శక్తి వస్తుంది. కింద నుంచి శక్తి రావడం కాదు, బాబా నుంచి శక్తి వస్తుంది ఆత్మలోకి. అంతేనా? సో వీళ్ళు దానికి ఒక సాధన చెయ్యాలి, కుండలిని శక్తిని జాగృతం చెయ్యాలి, కుండలిని శక్తి కుండలిని నుంచి మూలాధారం నుంచి ఇక్కడ బ్రహ్మకపాలం వరకు రావాలి. ఇవన్నీ అది అసలు ఎట్లా అవుతుంది చెప్పండి? శక్తి అంతా ఆత్మలో ఉంది. ఈ రోజు ఆత్మ తన శక్తిని కోల్పోయింది, పాపభారంతో ఈరోజు దుఃఖాన్ని అనుభవిస్తుంటే మన్మనాభవ అన్న మంత్రాన్ని ఇచ్చాను, నన్ను తలుచుకోండి పాపం తీర్చేస్తాను, సంస్కారాలు పరివర్తన అయిపోతే మీరు సుఖాన్ని అనుభవిస్తారని చెప్తున్నాడు ఆయన. ఇంకా మళ్ళీ అదేదో కింది నుంచి ఇవన్నీ చేసి, ఇవన్నీ కాంప్లికేటెడ్ హఠయోగాలు కదా ఇవన్నీ. సో కుండలిని శక్తి నుంచి అక్కడికి వెళ్ళడం, పైకి శక్తి రావడం కాదు, పైనున్న పరమాత్మ నుంచి ఆత్మలోకి శక్తి వస్తుంది. ఓకేనా? సో అన్ని జ్ఞానాలు ఏంటంటే ఇన్కంప్లీట్ ఉంటాయి, అసంపూర్ణం ఉంటాయి. సో సంపూర్ణ జ్ఞానాన్ని ఒక పరమాత్మని ఇవ్వగలరు. సో మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని పద్ధతుల్లో సింపుల్ పద్ధతి ఏదంటే శివబాబా చెప్పే పద్ధతే. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, మనసుతో తలుచుకుంటే చాలు అని. ఇది ఒకటే పద్ధతి. ఇంకా ఆ రెండే డౌట్స్ ఉండే, కింద వేరే వాళ్ళు అడిగారు ఇట్లా అనేసి అడిగితే బయట నడుస్తోంది కుండలిని శక్తిని జాగృతం చేయండి, జాగృతం చేయండి అని ఉంటే ఇంకా అదేదో తపస్సు అంటే చేస్తారు, ఎవరికి ఏమి జరగదు, సర్లే మనం ఏదో సరిగా చేయలేదేమో అన్నట్టు గివప్ చేస్తూ ఉంటారు అంతే. సో ఆ గంటలు గంటలని అలా కదలకుండా కూర్చుని హఠయోగము ఇంకేదో వెళ్ళిపోతుంది, శక్తి పైకి రావాలి పైకి రావాలని అంటే అట్లేం ఉండదు. శరీరంలో ఉందే ఆత్మ, ఆత్మలో ఉన్న శక్తి శరీరం అంతా వ్యాపించడం వల్ల శరీరం నడుస్తోంది, ఆత్మ వెళ్ళిపోతే శరీరం పోతుంది అంతే. ఆత్మశక్తి ఎక్కడికైతే పోదో మన వ్యర్థ సంకల్పాల వల్ల ఆ శరీరంలో ఆ భాగంలో రోగాలు వస్తాయి. అది. ఇంకా ఓకే, వెల్కమ్. ఇంకేమైనా ప్రశ్నలు? సెంటర్ లో కలర్స్ మెడిటేషన్ అని చేయించే వాళ్ళకి అంటే బాబా గుణాలు ఉన్నాయి కదా, పవిత్రత, ఎవరు మాట్లాడేది? ఓం శాంతమ్మ. మా అన్నయ్యకి చెప్తే సెంటర్ అన్నయ్యకు పైనుంచి కిందికి వస్తాం కదా, మనం కొత్త సినిమా తీసుకున్నాము. మంజులక్కయ్య వింటున్నాను అంటే మా అన్నయ్య ఒప్పుకున్నాడు సెంటర్ అన్నయ్య. పొద్దుటూరులో గంగిరెడ్డి అన్నయ్య ఆయన ఒప్పుకోవడం. ఒక్క నిమిషం అక్కయ్య, మీ అన్నయ్య ఒప్పుకోవడం కాదు, బాబా జ్ఞానం అంటే బ్రాహ్మణ జన్మ అవతరిత జన్మ అన్నాడంటే ఇంకా అది పక్క.
సో అన్నయ్యని ఒప్పుకోవడం కాదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన ఒప్పుకోమనండి, ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే మానేసి అంతవరకే ఉంటది తప్పితే అన్నయ్య ఒప్పుకోవడం అనేది ఇక్కడ సాక్ష్యం కాదు. ప్లస్ మీ అన్నయ్య నేను అందులో ఒక్క నిమిషం రాలేదమ్మా, నువ్వు క్లాసులు రావడం లేదంటే ఒక్క నిమిషం ఈ శివకృష్ణ వీళ్ళు ఎవరు ఒకసారి ఆఫ్ చేయండి మీ మైక్ ని. ఇక్కడ నేను చేస్తా. ఓకే, ఇప్పుడు చెప్పండి అక్కయ్య. ఇప్పుడు మీ అన్నయ్య నువ్వు రావడం లేదే క్లాస్ కంటే నేను అన్నయ్యతో నేను అవ్యక్త మురళి చదువుకుంటాను అన్నయ్య, మంజులక క్లాసులు వింటున్నా, నేను ఇంకా ఏం రావడం లేదు, మీరు సాకార మురళి చదువుతున్నానని చెప్పేశాను. ఓకే, అంటే సరే అమ్మా అన్నాడు. గంగిరెడ్డి అన్నయ్య కదా మీరు చెప్పే అన్నయ్య అంటే? గంగిరెడ్డి అన్నయ్య. ఆయన ఏంటి రివైజ్డ్ కోర్స్ మురళీలు చదవరా? అప్పుడు కొన్నాళ్ళు చదివినాడు అక్కయ్య, ఇప్పుడు మళ్ళీ మానేసి ఇది సాకార మురళి చదువుతున్నాడు. ఎందుకని? అప్పుడు 2 చదివాడు, అప్పుడు 2 సంవత్సరాలు నేను రివైజ్ కోర్స్ మురళి. అదేనమ్మా, ఎందుకో మరి ఆయనకు ఒకసారి ఏమన్నాడంటే క్లాస్ లో, ఆదిరాన్నయ్యేది ఇది కల్పితం ఉండాలి కొన్ని దానిలలో సాకార మురళిలో సొంతంగా అని అన్నాడు నాతో. ఓకే ఓకే, బ్రహ్మబాబు అని పెట్టాడు, అలా అన్నాడు. సరే సరే, ఓకే. మరి ఇంకెవరికన్నా ఏమైనా నేనైతే చెప్పాను, అన్నయ్య నాకైతే చదువు లేదు ఇంకా, నువ్వైతే భగవద్గీత అన్ని చదివావు కదా, పలానా అధ్యాయంలో ఇంత పుణ్యం అని చెప్పారు, దాంతో ఎంత పుణ్యం అనేది తెలియదని నాకు అన్నావు నువ్వు. ఇప్పుడు దాంతో అర్థము అవ్యక్త మురళిలో అర్థము, భగవద్గీతలో సారంలో పలాని పేజీ మురళి అన్ని చూపిస్తానని చూపించిన నేను సెల్లులో చూపించే. కరెక్ట్ అమ్మా, నేను చదివినా కాబట్టి నాకు అర్థం అవ్వచ్చు అని అన్నాడు. అంటే చదవండి ఇప్పుడు అక్కయ్యకి ఒప్పుకున్నాడు కానీ వినడం లేదు. సరే మరి నేను చాలా మందికి ఈ సంకల్పాలు పెట్టినాను అక్కయ్య, మా ఫ్రెండ్స్ అట్లా అందరికి బాగా చాలా నచ్చినాయి. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అమ్మా. సరే, ఊరికి అలా అనకండి, ఊరికి ఆత్మలో రికార్డ్ అవుతూ ఉంటది అక్కయ్య. మీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, చదువు రాదు అన్నది రికార్డింగ్ లోకి తీసుకురావద్దు. మీరు చదువుకుంటుంది చదువే, మరి ఇంకా చదువు రాదని చెప్పి రికార్డింగ్ లోకి తేవడం ఎందుకు? కాదక్కయ్య, నేను భగవంతుడు నేను చదువు స్కూల్లో సరిగ్గా చదువుకోలేదు. ఎప్పుడన్నా అవసరం లేదక్కయ్య. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, పాజ్. మీరు స్కూల్లో చదువుకోలేదన్న విషయం ఇప్పుడు ఇంతమంది ఎదురుగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? నా ప్రశ్న ఏంటంటే, మీరు స్కూల్లో చదువుకోలేదన్న విషయాన్ని ఇంతమంది ఎదురుగా చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్పండి. అడిగారా ఎవరైనా? అడగలేదు. నేను చదువుకోలేదని చెప్పి భజన అదే చెప్తున్నాను. మరి అదే రికార్డింగ్ లోకి వస్తుంది, జాగ్రత్తలు పడండి అని చెప్తున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా మేము చదువుకోలేదని చెప్పి ఆ భజన చేయడం ఎందుకు? ఆత్మల రికార్డింగ్ లోకి తెచ్చుకోవడం ఎందుకు? ఇలా రికార్డింగ్ చేస్తే వచ్చే కల్పనలు అదే జరిగి కూర్చుంటది. భగవంతుడు చదివించడానికి సంతోషంతో చెప్తున్నా నేను. ఈరోజు ఈ మాత్రం చదువుకుంటున్నా తెలుగని. చదువుకోండి, కానీ ఇప్పుడు శూద్ర జన్మ గురించి మనకి ఎందుకు ఇప్పుడు సబ్జెక్ట్? మీరు చదువుకోకపోవడం స్కూల్లో అనేది శూద్ర జన్మ. బ్రాహ్మణులందరే చదువుకున్న పిల్లలు, ఇప్పుడు శూద్ర జన్మ డిస్కషన్ ఎందుకు మనకి? చెప్పండి. బ్రాహ్మణులు కదా, హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ కాదు కదా మీరు. శూద్ర జన్మలో చదువుకోని విషయం ఇప్పుడు చెప్పడం ఎందుకు? చెప్పండి. అవసరం లేదు కదా శూద్ర జన్మ డిస్కషన్లు మనకి. సరే మరి, ఓకేనా? ఇంకేమైనా చెప్పు. సరే మరి, ఇంకెవరైనా? సరే, ఇంక ఇవాళకి ఆపుతాను. టైం 10 అవుతోంది. మళ్ళీ రేపు 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.